ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, జరిగే ప్రక్రియ ఏంటంటే, ఆరాధన చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు కొన్ని విషయాలు నాకు బయలుపరుస్తూ ఉంటారు. నా మట్టుకు నాకు అవి బయలుపరచబడలేదు, కానీ దేవాది దేవుడు ఎప్పుడైతే నాకు బయలుపరుస్తారో అప్పుడు మాత్రమే నేను వాటిని గ్రహించగలుగుతాను. ఎవరు కూడా దేవుడు బయలుపరచకపోతే ఏమీ గ్రహించలేరు. హల్లెలూయా. చూడండి, కొంతమందిని కొన్ని ఆత్మలు ఆవరిస్తూ ఉంటాయి. ఆ ఆత్మలు చేసే పని ఏంటి అంటే, మనుష్యుల్ని నాశనానికి నడుపుతూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఇంతవరకు బాగానే ఉన్నాం కదా, ఇప్పటికిప్పుడు ఏం జరిగింది. కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, వర్షంలో తడిసాం కదా అందుకే జ్వరం వచ్చిందేమో, వర్షంలో తడిసాం కదా అందుకే ఇది వచ్చిందేమో, ఆ రోజున పచ్చిని సరిగ్గా చేయలేదు కదా అది ఇందులోకి దింపేసిందేమో అని మనం అనుకుంటాం. కానీ నిజానికి జరిగేటువంటి వాస్తవం ఏంటంటే, అపవాది మనల్ని పట్టుకుంటాడనమాట. పట్టుకుంటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఆరాధనలో వాడి క్రియలు ఏమైపోతాయి? లయమైపోతాయి. వాడు కాలిపోతాడు, విడుదలైపోతాడు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలంటే ఇంకో శరీరం కావాలి. మన మందిరంలో అనుభవం ఏంటంటే, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఆరాధన అయ్యేటప్పటికి అంతవరకు చక్కగా ఆరాధన చేసుకున్న వాళ్ళు కళ్ళు తిరిగిపోవడము, వామిటింగ్ అయిపోవడము, విపరీతమైన తలనొప్పి వచ్చేయడము, లేకపోతే నిలబడలేకపోవడము, అంతవరకు బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఏమైపోయింది అని అనుకుంటారు. ఏం జరుగుద్దంటే, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దురాత్మలో ఆ శరీరంలో నుండి బయటికి వెళ్ళి అక్కడున్న మనుషుల్లో ఎవరికి అవకాశం దొరుకుతాయి, ఎవరిని పట్టుకుందామని పట్టేసుకుంటాయి. ఫస్ట్ అక్కడున్న వాళ్ళనే. ఎక్కడున్న వాళ్ళని? మందిరంలో ఉన్న వాళ్ళనే. అలాగా మన జీవితంలో చాలామందికి అనుభవాలు. ప్రీతా గారు, జడ్షన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం దేశ క్యాంపులో మీటింగ్స్కి వాళ్ళని వాక్యోపదేశకులుగా పిలవడం జరిగింది. ఆ టైంలో అమ్మగారు ప్రీతా గారు విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా దెయ్యాలు విడుదలైనవి. ఆ విడుదలైన దెయ్యాలు ఎవరిని పట్టుకున్నాయి? పక్కోళ్ళు పట్టుకుంటాయి. ఒక మనుష్యులోకి విడుదలయ్యాక దానికి ఏం కావాలి? నివాస స్థలము కావాలి. అందుకే చూడండి, గెదారేయుల దేశంలో చాలా దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించారంటే, విడిచిపో అన్నారంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సందర్భంలో ఈ మనుష్యుని వదిలిపో అన్నారు. వదిలిపోయాక వేరే ఎవరినన్నా పట్టుకోవాలి, అవునా? కానీ ఒక సందర్భంలో 2000 పందులు ఉన్నాయి, కొంచెం దూరంగా మేస్తున్నాయి ఈ దెయ్యాలకి. యేసుప్రభుని వేడుకుంటాయి, యేసుప్రభా మమ్మల్ని పాతాళానికి పంపొద్దు, మా సమయం ఇంకా రాలేదు కదా. ఆయన కొన్ని సమయాలు, కొన్ని నిర్ణయ కాలాలు పెట్టారు. యోధా రాసిన పత్రికలో దేవాది దేవుడు దేవదూతల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఆధిక్యతనిచ్చి దేవదూతలు చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది, దేవదూతలు తమ ప్రధానత్వమును నిలుపుకోక తమ నివాస స్థానం అనబడే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వ్యభిచరించినందున కటిక బిలములలో భద్రం చేశాడంట దేవుడు. అంటే వాటిని ఈ లోకంలో విడిచిపెట్టలేదు, అందులో బంధించేసి ఉంచాడు. కానీ ఈ సాతానికి ఏం చేశాడు దేవుడు? ఒక సమయం సిద్ధపరిచాడు. ఒక సమయం
ఆ సమయం ఏంటి? ఒక టైం రాబోతుంది. ఆ టైంలో అపవాదిని వాడు అనుచరులకి సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలో దేవుడు ఏం చేస్తాడు? పాడేస్తాడు. అందుకని దెయ్యాలు ఏమంటున్నాయి? యేసుప్రభువా, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? మా సమయం ఇంకా రాలే. బాధపరిచే సమయం ఒకటి ఉంది కదయ్యా, ఇప్పుడు ఆ సమయం అంటూ రాలేదు కదా. నువ్వు న్యాయాధిపతివి, ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం. నువ్వు మాకు అదే న్యాయం. మరి ఏమనుకుంటున్నావో ప్రభువా, మమ్మల్ని బాధపరచుకో, పాతాళానికి పొమ్మనకం, మేము గాల్లో అటు ఇటు తిరగాల, వాళ్ళని వీళ్ళని పట్టుకోవాలా, పీడించాలా, మా కోరికలు నెరవేర్చుకోవాలా. అందుకని మమ్మల్ని పందుల్లోకి పందుల్లోకి వెళ్ళిపోయాయి. మరి పందులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనుషుల్లోకే కదా. ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకరిని పట్టుకుని ఉంటాయి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని వదిలేస్తే ఇంకెవరిని పట్టుకోవాలి? అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళ మీద అవకాశం ఉంటే పట్టుకుని ఇంకొదలు. అర్థమైందా? బలహీనపరుస్తాయి. మన మందిరంలో కూడా చాలా అద్భుతంగా ఆరాధన జరుగుతున్న సమయంలో అంతవరకు బాగానే ఆరాధించుకున్న వాళ్ళు ఉంటారు. టక్కున అననుకూలమైన సంఘటనలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు గబగబా అమ్మా ఇప్పుడు ఇలాగ అయిపోతున్నాం, ప్రార్థన చేయన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసి గద్దించగానే ఏమైపోతాయి? వాళ్ళని విడిచి ఇంకొకరికి వెళ్ళిపోతాయి. ఇంకెప్పుడు కూడానే వాళ్ళని విడిచిపెట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని విడిచిపెట్టి ఎప్పుడు వరకు ఇది వాళ్ళకి ఈ తందాపన సమయం వరకుని. అందుకే కదా దేవుని వాక్యంలో ఒక మనుష్యుడి యొద్ద దురాత్మ ఉంది, ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? గట్టిగా ఆరాధన జరుగుతున్నప్పుడు. ఏ దావీదో గట్టిగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సౌలులో దురాత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు సౌలులో ఉన్న దురాత్మ తట్టుకోలేక మరియేడు చెడ్డవైన దానికంటే చెడ్డవైన ఎత్తుక్కుంటుంది అనమాట. నాకంటే చెడ్డ దెయ్యాలు ఎక్కడున్నాయి? వీళ్ళందరూ కూడా బంధువులు తెలుసా, మనం కూడా బంధువులు ఇంటికి వెళ్తూ ఉంటాం. అలాగే ఇవి కూడా బంధువులు వెళతాయి. నాకంటే చెడ్డ దెయ్యాలు ఎన్ని, అమ్మయ్య 7 దెయ్యాలు ఎత్తుక్కుందంట. ఎందుకు? ఈ దావీదు అన్నవాడు ఆరాధన దాటికి నిలవలేకపోతున్నాను, నన్ను ఒక్కరిదాన్ని పోగొట్టేస్తున్నాడు. అందుకని మనం ఇప్పుడు 7 ప్లస్ నేను 8 మంది టెస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు అంటే, దావీదు ఆరాధన చాలా గొప్పగా ఉంది, 8 మంది పోతున్నాయి. అందుకని ఏం చేస్తున్నాడంటే దావీదునే దూరం చేసేద్దాం. ఎవరికి? ఈ దెయ్యాలు సౌల్లో ఉండి ఏం చేస్తున్నాయి? అంతవరకు ఆరాధన చేస్తుంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. అంతకంటే చెడ్డ దురాత్మలు తీసుకొచ్చేటప్పటికి మా నోడిని ఎలా తయారు చేస్తాయి? ఈ చెడ్డ 8 దురాత్మలు కలిసి విడుదల ఇస్తున్నటువంటి ఆత్మీయుడైన ఆరాధికుడైనటువంటి దావీదును, ఆత్మీయుణ్ణి సౌలుకు దూరం చేసేస్తే ఇప్పుడు దెయ్యాన్ని కదిలించేవాడు ఎవడో హ్యాపీగా టెస్ట్ వేసుకుని సౌలు అనబడినటువంటి వాడు నాశనం వరకు కంకణబొద్దులై నాశనం చేసేంతవరకు కూడా ఓడుకోలేదు. ఆ సౌలు అన్నవాడు నాశనం అయిపోయాక అప్పుడు ఎవరిలో పడ్డాయో పడతాయి. ఎంతవరకు? అందుకని ఆరాధనలో కాలిపోవాలి. ఏమవ్వాలి? ఇంకా పక్కోండి పట్టుకోవడానికి కూడా వాటికి ఏమవ్వకూడదు, అవకాశం ఉండకూడదు, కాలిపోవాలన్నమాట. వాటికి దెబ్బలు తగులుతాయంట. విచిత్రంగా ఉంది కదా మనకి. తోడుకోడళ్ళు ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకోండి, ఏమవుద్దాం? ఇద్దరికే తగులుతాయి, తగలవా? దేవుడు దూతలకి దెయ్యాల దూతలకి యుద్ధం జరుగుతుంటే అటు ఇటు అవుతాయి, అవ్వా? అవుతాయి. సిస్టర్ మేరీ రత్నం గారని ఆవిడ చాలా గొప్ప దైవ సేవకురాల తల్లి. ఆ తల్లిని దేవుడు ఉపవాసంలో ఉండమంటారు. ఉపవాసములు ఉంటున్నప్పుడు పరలోకం తీసుకువెళ్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని దూతలు దేవుని బిడ్డల పక్షముగా యుద్ధం చేస్తాయి. సైతాను దూతలు మన పక్షముగా యుద్ధం చేస్తున్నటువంటి దూతలతో యుద్ధం చేస్తాయి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని దూతల దెయ్యం దూతలని ఉండదు. ఇద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కాళ్ళు ఇరిగిపోతాయి, కీళ్ళు ఇరిగిపోతాయి. రక్త మాంసాలతో లేరు కదండి అని అంటే వాళ్ళకి దెబ్బ తగులుతూ ఉంటుంది. శరీర సంబంధమైన దెబ్బలు కాదు, అయ్యి అదృశ్య లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలు.
ఈ కార్యాల్లో ఏం జరుగుతాయి? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, అదృశ్యమైనవి. ఆత్మీయులకు తెలుస్తాయి, ఆత్మీకంగా అందులకు మాత్రం ఇవేమీ తెలియవు. ఆహా ఓహో అంటారు వాళ్ళు, టైంపాస్ చేసుకుంటారు. యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు గొడవ మనకి ఎందుకులే. సైతాను గాడి కోసం, వాడు అనుచరుల కోసం ఎలాగైతే నిత్య నరకాగ్ని సిద్ధపడి ఉందో, దుష్టక్రియలు చేసేవాళ్ళు కోసం కూడా నరకాగ్ని ఏమైంది? నరకం కోసం దుష్టక్రియలు చేసేవాళ్ళు కూడా ఉండాలి. భక్తిహీనుల కోసం నిత్య నరకం సిద్ధపరచబడి ఉన్నదని రాయబడి ఉంది వాక్యంలో. మరి ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు భక్తిహీనులు కదా, వీళ్ళకి ఏం సిద్ధపరచుంది బడి? మరి నియమింపబడాలంటే ఈ సరుకు ఉంటుంది ఇటు, మరి అందుకని వాళ్ళు ఉంటారు మనకి. అర్థమైందా? బురద జల్లి వాళ్ళు ఉంటారు. యేసుప్రభు మీద బురద జల్లి వాళ్ళు లేరా? నిజమైన ప్రవక్తల మీద బురద జల్లి వాళ్ళు లేరా? యేసుప్రభునేమో తిండిపోతూ తాగుబోతు అన్నారు. అవును కదమ్మా. బాప్తిస్మా ఇచ్చే యోహాన్ని అలాగేలాగన్నారు. నీతిమంతుడైన హేబేల్ రక్తం మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం వరకు ఒలికించిన వాళ్ళు. స్టెఫన్ ఏం చేశాడని రాళ్లతో కొట్టారు, చంపేశారు. పౌలు ఏం చేశాడని రాళ్లతో కొట్టారు. పౌలు ఏం చేశారని బెత్తాలతో కొట్టారు. పౌలు ఏం చేశాడని కుక్కని ఇడ్చుకుని వెళ్ళిపోయాడు, నట్టు ఇడ్చుకెళ్ళిపోయారు. వీళ్ళందరూ భక్తిహీనులు అనమాట. భక్తిహీనుల కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. ఈ భక్తిహీనులు లేకపోతే నిజమైనటువంటి దేవుని బిడ్డలకి కిరీటం లేదు, శ్రమ లేదు. అన్నిటికీ లింక్. మనకు శ్రమ కిరీటం ఉండాలంటే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు దేనికి సిద్ధపరిచుంచాడు? మనల్ని దేనికి సిద్ధపరిచుంచాడు? పరలోకానికి. ఇవన్నీ రొటీన్గా జరగాలి. అర్థమైందా? కరెంట్ లేకపోతే మనకు చాలా కష్టం. అలాగని కరెంట్ షాక్ కొట్టిందంటే కష్టమే. అలాగని ఉండక్కర్లేదా? మంచికి ఉపయోగపడద్దా, చెడ్డకు ఉపయోగపడద్దు. ఈ భక్తిహీనులు మన మంచికి ఉపయోగపడతారు, పరలోకంలో కిరీటం కోసం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు దేవుని వాక్యాన్ని బట్టి. వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారంటే, మేము భక్తి పరులం. ఏ భక్తి ఉందో వాళ్ళకే తెలియాలి మరి వాక్యంలోంచి. నీతిమంతులకి అనీతిమంతులు తగులుతూనే ఉంటారంట భక్తిహీనులు జీవితకాలం అంతా. నేను అంటాను కదా, దేవుని సంబంధులకి దుష్ట సంబంధులు జీవితకాలం అంతా తగులుతూనే ఉంటారు. హల్లెలూయా. అయినా కానీ వాక్యం ఎరిగిన వాళ్ళు దేనికి భయపడరు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యుడు, మరి ఎక్కువగా సంతోషించి ఆనందిస్తాడు. ఎందుకంటే పరలోకములో ఫలం అధికం అవడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేవదూతలకి ఏం జరుగుతుంటుంది? దేవదూతలు చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోల పక్షంగా ఎక్కడికి వచ్చారు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? నీతిమంతులు. దానియేలు పక్షంగా ఎక్కడికి వచ్చారు? నాకు ఒక స్వప్నాన్ని దేవుడు బయలుపరిచాడు, నా మట్టుకు నాకు. ఆ స్వప్నంలో ఒక మాంత్రికుడు నాకు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారమ్మా? మాంత్రికుడు. తెలుసా మాంత్రికుడు అంటే? నేను కల్లోనే చూశాను. రియల్ మాంత్రికుడిని కల్లో చూశాను నేను. ఆ మాంత్రికుడు మంత్రాలు వల్లిస్తూ ఉన్నాడు అనమాట. నా శరీరం క్షీణించిపోతుంది, నాకు తెలిసిపోతుంది పలానా జరుగుతుంది కాబట్టి నేనేం ఇలా అయిపోతున్నా. నేను అనుకుంటున్నాను, ఇక నా టైము అయిపోయింది, ఈ రీతిగా ఈ రకంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా టైం అయిపోయింది నాది అని అనుకుంటున్నాను. నాకు కనబడిపోతున్నాడు అనమాట ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు ఇంకా చేతితో నా తల మీద చేయి పెడతాడు అంతే. అంటే ఇలా అంటాడు. అప్పుడు నా ఆయుష్కాలం అంతా కూడా తీరిపోద్ది, ఇంకా అయిపోయింది, నా చరిత్ర సమాప్తం అని నేను డిక్లేర్ చేసేసుకున్నాను. అయిపోయింది ఇంకా నాది, నా పని అయిపోయింది. మాంత్రికుడు నా ఎదురుగుండానే ఉన్నాడు. నా పని అయిపోయిందని నేను అనుకోగానే అకస్మాత్తుగా దేవదూత అక్కడ దృశ్యంగా నిలబడిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాంత్రికుడు నా మీద చెయ్యి వేయాలనుకున్నాడో ఆ ప్లేస్లోకి నాకు మాంత్రికుడికి మధ్యలో ఆ చెయ్యి పడేటువంటి స్థలంలో దేవదూత నిలబడిపోయింది. ఆ దేవదూత మీద పడిపోయింది మాంత్రికుడి చెయ్యి. దేవదూత ఇదంతా, ఈ ప్లేస్ అంతా దేవదూతకి
మీరు కొండముచ్చుని చూసారా? మూతి ఎంత నల్లగా ఉంటుంది చూసారా? ముఖం ఎంత నల్లగా ఉంటుంది, అంత నలుపు అయిపోయింది. అయినా కానీ దేవదూతకు బాధ కానీ మరి ఏదో ఏమీ లేదు, ఫైట్ చేస్తుంది. నేను బ్రతికాను. హల్లెలూయా. ఈ జరిగిన సంఘటన అంతా కూడా, జరిగిపోయిన సంఘటన అంతా కూడా ఒక వ్యక్తి నాకు ల్యాప్టాప్లో చూపిస్తున్నాడు. ఇలా జరిగింది, నీకు ఇలా జరిగింది. నిజమే, నా జీవితంలో నేను మాంత్రిక శక్తుల నుంచి విడుదల పొందుకున్నాను. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను చాలా బలమైనటువంటి సేవ చేయడం జరిగింది. అలాంటప్పుడు కూడా బలంగా సైతానుగా నా మీద దాడి కూడా జరిగింది. చాలా సందర్భాల్లో నేను మీతో చెప్పాను, సాతానుగాడు వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రక్కన ఉన్నారు, ఆయన నా పక్క నుండి నాతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నారో చూసేటప్పటికి నా కాళ్ళ దగ్గర నిలబడున్న సాతానుతో మాట్లాడుతున్నారు. అక్కడ నాకు అనిపించింది అంటే ఇంకా నాకు టైం దగ్గరకు వచ్చేసింది, కాకపోతే దేవుడు అనుమతి ఇవ్వలేదు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో నేను మీకు తెలియపరిచాను. ఆ తర్వాత కూడా మాంత్రిక శక్తులతో నేను చాలా సఫర్ అవడం మీకు తెలుసు. ఆ సఫరింగ్లోనే ఉదయం నేను వాక్యం ప్రకటించి ప్రార్థనలు పెట్టేసి సెలైన్లు ఎక్కించుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు వాక్యం ప్రకటించేయడం, మీకు ప్రార్థనలు నడిపించేయడం, అక్కడికి వెళ్ళి సెలైన్లు ఎంచేసుకోవడం. కానీ సంవత్సరం దేవుడు అన్నాడు, శీఘ్రముగా నేను నీకు స్వస్థతనిచ్చాను. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా దేవుడు నా పక్షంగా ఉన్నారు. హల్లెలూయా. ప్రభువు నాకు బయలుపరుస్తున్నారు, ఇలా జరిగింది సోనియా. హల్లెలూయా. జరిగిన దానిని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? శద్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలోకి అగ్నిగుండంలోకి దేవదూత వచ్చేసాడు. హల్లెలూయా. అలాగే దానియేలు సింహాల బోన్లోకి వచ్చాడు. ఈ రోజున అంతమైపోబోయేటువంటి నా జీవితంలోనికి దేవాది దేవుడు ఆయన దూతను పంపినని కాపాడాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. జరిగిన సంఘటనను దేవుడు బయలుపరచడం జరిగింది. ఒక వ్యక్తి చూపిస్తున్నాడు నాకు ల్యాప్టాప్లో. అప్పుడు నేను సీసీ కెమెరాలో జరిగిన సందర్భం టైపు చూపిస్తున్నాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, నా జీవితంలో జరిగిన సందర్భం సంఘటన ఇదా. హల్లెలూయా. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని, దాడి చేయాలని, ఆ నాశనం చేసే పరిస్థితుల్లో, దాడి చేసే పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా నేను నా సమయాన్ని దుర్వినియోగపరుచుకోలేదు. దేవుడు నన్ను బలపరిచాడు. హల్లెలూయా. నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను. మీకు సమస్తము ఇరికే, మీ ఎదుట దాచుకోవలసింది ఏదీ లేదు, మీ మధ్యలో మేము నివసిస్తున్నాం. ఆ రోజుల్లో కూడా సెలైన్లు ఎక్కించుకుని మీకు వాక్యం ప్రకటించిన విధానం మీకు తెలుసు. ఉదయం నా పని నేను చేసుకోవడం, అది అయిన తర్వాత ఆ సాయంకాలం సెలైన్లు వేయించుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, ఎన్నో ప్రతికూలతలు అనుభవించినటువంటి అనుభవాలు, మా కుటుంబానికి ఎంతోమంది విరోధంగా చేతబళ్ళు చేసినటువంటి అనుభవాలు. హల్లెలూయా. కానీ యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే వాక్యమును దేవుడు మా జీవితంలో నెరవేర్చి చూపాడు. అందులోకి మేము మీ ఎదుట సాక్షార్థంగా ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరన్నా వింటే ట్రోల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏమండి, చాలా మంచి మంచి దైవజనులు కూడా ట్రోల్ చేస్తున్నారండి. మంచి దైవజనులు ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ ద్వారా బలపడుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళని పక్కన పెడతారు. కానీ ఒకటే నేను అంటాను, ఫరో ఆ రోజున ఇశ్రాయేలీని శ్రమ పెట్టేకూడదు, వారు విస్తరించినట్లుగా. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఉన్నటువంటి వారికి కీడు తలపెట్టాలనుకుంటున్నారా? మన దేవుడు అలాంటిదో తెలుసా? కీడునే మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. వాడు అనుకుంటున్నాడు గుంట తీస్తున్నాను, గుంటలో పడిపోతాడు అనుకుంటున్నాడు. దేవుడు తీసిన గుంటలో వాడే పడి వాడి మీద ఎక్కి నిలబడడానికి దేవుడు కృప చూపగల సమర్థుడు. కానీ నీతి యావత్తు జరగాలి, నిందింపబడాలి, అవమానింపబడాలి, అపహసింపబడాలి, అపహాస్య పాలవ్వాలి, అవహేళన పాలవ్వాలి. వాటికి భయపడితే కిరీటం మనకి లేదు. మహానుభావుడు దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తిండిపోతూ, తాగుబోతూ, తిట్టుబోతూ,
దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన నువ్వు దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నావని ఇష్టం వచ్చినట్టుగా మహాతండ్రిని ఈ లోకములో ఉన్నప్పుడు అంత దౌర్భాగ్యపు అంతంతేసి మాటలు మాట్లాడుతుంటే ఆ తండ్రి నిమిత్తము లేని మాట మన మీద పడుతున్నప్పుడు దాన్ని మనం దేవునిని బట్టి ధైర్యంగా స్వీకరించలేమా? అది సాహసం కాదా? దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఆత్మీయులకు మాత్రమే తెలుస్తుందండి లోతు, లేకపోతే తెలియదు. వీళ్ళు ఎలాగ ధ్యానం చేసుకుంటారో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రంగా దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడనే ధ్యానం మనకు తెలుసు. వాళ్ళ తలక్రిందులుగా తపస్సు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏమవుదా? అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవదూతకి ఏమైంది? ఇక్కడ ఇదంతా నలుపైపోయింది. అయినా కానీ ఆ దేవదూత పోరాటం చేస్తూనే ఉంది. మోషే మరణమైన తర్వాత మోషే యొక్క దేహం కోసం అక్కడ సాతానుడు నిలబడిపోయాడు. మిఖాయిలు అక్కడ ఏం చేస్తుంది? పోరాటం చేస్తుంది. హల్లెలూయా. దానియేలు ప్రార్థనకు సమాధానం తేవడానికి దూత వచ్చింది. మధ్యలో పారసీకుల అధిపతి అనబడేటువంటి ఒక దురాత్మ, ఆడొక అధిపతి, దెయ్యాలకు అధిపతాడు. వాడు ఏం చేశాడు? ఈ దేవదూతని ఆపేశాడు. ఇద్దరి మధ్య ఏం జరిగింది? యుద్ధం జరిగింది. దేవుని దూత గెలవగలిగిందా? గెలవలేదు. అలాంటప్పుడు మిఖాయిలు అనబడే పెద్ద దూత వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అది దేవదూత కాదా? కానీ ఎందుకు గెలవలేదు? ఆ దేవదూత శక్తికి మించినటువంటి శక్తి కలిగిన దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజున కూడా సేవకుల్లో కొద్దిపాటి బలం కలిగిన సేవకులు ఉంటారు, అంతకంటే మరి అధికమైన బలం కలిగిన సేవకులు ఉంటారు. హల్లెలూయా. అలాగని కొద్దిపాటి బలం కలిగిన వాళ్ళు దయ్యపు శక్తులతో ఉన్నారా? ఈ రోజున కొద్దిపాటి సేవకులు పట్టుకుని వాళ్ళ విషయంలో ఏదన్నా దెయ్యం వెళ్తలేదంటే, ఇదిగో యేసు ప్రభు గద్దించగానే దెయ్యం వెళ్ళిపోయింది, ఈడు గద్దించగానే వెళ్తలేదంటే వీళ్ళలో శక్తి లేదు అన్నారు. కోణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఆ దేవదూత పరలోకంలోంచి వచ్చింది కదా. ఆ దేవదూత కంటే అధికమైన దేవదూత కావాలి అక్కడ జయించడానికి. హల్లెలూయా. అలాగే సేవకులకు తమ తమ సామర్థ్యం చొప్పున దేవుడు ఏమి ఇచ్చాడు? ఒకడికి 2 తలాంతులే, ఒకడికి 5. అలాగే కృపావరాలు, అలాగే అభిషేకం ఆయన ఇష్టం. అలాగని వాళ్ళ వలన జరగనిది ఇంకొకరి వలన జరుగుతుంది. అంత మాత్రాన జరుగుతుంది. అంత మాత్రాన చెయ్యని వాడు దెయ్యపురికి సంబంధించినోడా? ఏమండి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులే, వాళ్ళు ఏమైనా దుష్ట సంబంధులే కాదు. యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. ఒక దెయ్యాన్ని వదలగొట్టమంటే వదలగొట్టలేకపోయారు. తర్వాత యేసు ప్రభు దెయ్యాన్ని వదలగొట్టాడు. అయితే వీళ్ళు యేసు ప్రభు శిష్యులు కాదా? కానీ ఏమంటున్నారు? దేవుడు దాసులు అపోస్తులు టచ్ అనగానే ఏయ్ అనగానే నోరు మూసుకుని వెళ్ళిపోయి వీళ్ళ వల్ల అవుతులేదు కాబట్టి వీళ్ళు ఎవరో కాదు. అలాగైతే ఆ దేవదూత వల్ల అవ్వలేదు, మిఖాయిలు వచ్చాడు కాదు. అది కాదు, అక్కడ కొద్దో గొప్ప జరుగుతాయి, అంతకంటే ఎక్కువ యేసు ప్రభుకు సాధ్యం. ఆ తర్వాత దినాలలో యేసు ప్రభు అధికారం ఇచ్చి పంపాక లోబడ్డాయి లేదా? ఎదగాలి. పసిగంతిగా ఉన్నప్పుడు వచ్చేసి ఈడు దేవుడు బిడ్డ కాదు అనకూడదండి, తప్పది. అలాగని యాజకుడు కొడుకులు మాత్రం యేసునామాన్ని ఉచ్చరిస్తున్నారు. అవునా? యేసునామాన్ని ఉచ్చరిస్తుంటే నాకు పౌలు ఎవడో తెలుసు, నువ్వెవడో తెలుసునని మీద పడి ఏం చేసింది? చీల్చేసింది. ఇది వేరే కోణం. అర్థమైందా? అలాగే నా దేవదూత పరలోకంలోంచి వచ్చిందే కదా. ఈ శిష్యులు కూడా యేసుప్రభు శిష్యులే కదా. అందుకని దేవుని బిడ్డలే కాదు, కొంతమంది వలన జరగనిది అతీతమైనటువంటి వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఏదో విధంగా దేవుడు చేసుకుంటాడు. వీరి వలన జరగనిది ఇంకా వీళ్ళు పట్టుదలతో దేవుడు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంచనా వేసేయడం కాదు. చాలామంది దైవజనుల్ని పాపం చాలా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోల్ చేస్తుంటే చాలా బాధ అవుతుంది. బాధ అయినా ప్రభా నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభా ఈ బిడ్డలు ట్రోల్ చేస్తున్నారు, ఈ బిడ్డల్ని మీకు కనుసైగలు ఏందంటే ఏది లేదు కదా, జయించడానికి బిడ్డలకి శక్తిని నాయన. కొంతమందిని చంపుతున్నారు, హతసాక్షుల జాబితాలో ఉండగలిగే శక్తి వాళ్ళకి ఇవి నాయన. మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. పందులు కుక్కలు ఉంటాయంట. పందుల ముందు కుక్కల ముందు ఈ ముత్యాలు పడితే ఈ పందులు కుక్కలు మీద పడి చీల్చేస్తాయంట. కానీ అవి అనుకుంటాయంట మేము పందులం కాదు, కుక్కలం కాదు, మేము పరిశుద్ధులం. మళ్ళీ పైగా ఏమంటాయి, పరిసయ్యుల్ని శాస్త్రుల్ని దేవుడు ఉతికారేయలేదా, అందుకే ఉతికారేసేస్తున్నాం. మరి నువ్వెలాగున్నావు, నువ్వెలా ఉన్నావు? మరి ఉతికారేసి వాళ్ళు నిన్నెవరు లేరా? నీ పొద్దున్నీ సాయంత్రం వరకు వ్యూస్ పెరిగిపోతాయని దేవుడి మాటలు చెప్పేది ఏముండదు. ఆ పాస్టర్ని పట్టుకుంటాం బురద జల్లడం, ఈ పాస్టర్మ గారిని పట్టుకుంటాం బురద జల్లడం. నీకు చెప్పుకోవడానికి ఏం లేదు, నువ్వు చెప్పుకోవడానికి వాక్యం లేదు. ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. నువ్వు దుష్ట సంబంధిగా నరకాగ్ని నీ కొరకే సిద్ధపరచబడినట్టుగా నువ్వు నిలబడిపోవడం ఎందుకు? నువ్వు చెప్పుకుని 4 ముక్కలను దేవుడి కోసం చెప్పుకోవచ్చు కదా. చెప్పం. అలాగైతే ఎవరో చూడరు మమ్మ. దేవుడి కోసం చెప్తే ఎవరో చూడరండి తెలుసా. సపోజ్ ఇప్పుడు రేఖ ఉందనుకో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అనుకో, ఆ అమ్మాయిని ఎవరు చూడరు. ఆ అమ్మాయిని చూడాలంటే ఏం చేయాలి? ఎవరు లీడ్లో ఉన్నారో అలాంటి వాళ్ళ మీద బురద చల్లితే మంచోడు చూస్తాడు, చెడ్డోడు చూస్తాడు. ఏం బురద చల్లారు, వీరి గురించి ఏం చెప్పారు, వ్యూస్ పెరిగిపోతాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతాయి, 2 కాళ్ళు పైకెత్తుకుని వీళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో ఇంకెప్పుడు చూసినా ఇంక సోమరులాగా ఆడి మీద బురద చల్లామి. నేను అనుకుంటాను ఇలాంటి వాళ్ళు ఎంత బాగా బతికేస్తున్నారండి. అసలు ఎవరినైనా ఒక్క మాట అంటేనే మనం వాక్యంలో నుండి మాట్లాడాలన్నా కూడా ఎంతో ఆచితూచి మాట్లాడుతూ ఉంటామే. అలాంటిది పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ఒక ఊపినటువంటి దైవజనుల్ని ఇక్కడ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా అలా మాట్లాడేస్తుంటే నిజంగా వాళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. వీళ్ళ దేవుడు బిడ్డలు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటే ఒకటో రెండో లోటుపాట్లను చూసి అవసరమైతే ఏమన్నాడు దేవుడు, ప్రార్థన చేయమన్నాడు. సందర్భం వచ్చిందంటే అర్థం చేసుకుని అలాంటి వాళ్ళు ధ్యానించుకోవచ్చు. అంతేగా నిజమైన వాళ్ళని అబద్ధికులుగా చిత్రీకరించకూడదు. బిలాము కోసం ధ్యానం చేయొచ్చు, పౌలును బిలాము లాంటివాడని చిత్రీకరించకూడదు. చాలా మహాఘోర పాపం. అసలు మన దేవుడు అంటే దోషిని నిర్దోషిగా ఎంచడు, నిర్దోషులు దోషిగా ఎంచడు. ఈ రోజున దేవుని బిడ్డలో నిర్దోషులు దోషులుగా చూపిస్తున్నారు. ఎవరిని? నిర్దోషుల్ని. సైతానుగాడేనండి నిర్దోషులు దోషులుగా చూపిస్తాడు. యేసు ప్రభువారు నిర్దోషి ఎలా చూపించాడు? తాగుబోతు అని చూపించాడు, తిండిబోతు అని చూపించాడు, తిట్టుబోతు అని చూపించాడు. చూపించాడు లేదా? ఎవరిని? యేసు ప్రభువారిని. ఎవరిని పడితే వాళ్ళని అలాగే కదా చూపిస్తా. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటమే. జకర్య ఎలిజబెత్తుల కుమారుడు మండుచు ప్రకాశించి అగ్నిగోళమని దేవుని వాక్యంలో రాయబడం. యేసుప్రభు ఏమో తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి తిండిపోతూ తాగుబోతూ తిట్టుబోతూ ఆబోతూ దెయ్యాలు అదిపోతూ అన్నారు. ఈయన తినక తాకుండా వచ్చాడు కాబట్టి ఈయన గురించి మరులా. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏమంటే దేవుని బిడ్డలుగా మనం ఎవరినైనా కూడా మన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా దేవుని వాక్యాన్ని బట్టి హృదయంలో కూడా ఏమన్నా అనుకుంటే దేవుడికి విరోధులం అయిపోతామేమని గడగడ ఉనికిపోతాం. అలాంటిది వీళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు ఎవడి మీద బురద జల్లుదామా అని దాన్ని కటింగులు చేసుకోవడం, వీళ్ళు వెనకతల వాయిస్లు పెడతాం, వాళ్ళని ట్రోల్ చేయడం, మళ్ళీ దాన్ని ఏమో ఎక్స్పోర్ట్లు చేయడం, అప్లోడ్లు చేయడం, సబ్స్క్రైబ్స్ వ్యూస్ చూసుకుంటాం. నేను అంటాను సైతానిగడి పనులు బాగా పనిచేస్తున్నారయ్యా. మీరు కంకణ బొద్దులు అయ్యి మొత్తానికి చాలా బాగా పనిచేస్తున్నారు. మీ అంతం నాశనమే, మీ అంతం నాశనమే. ఎవరేంటో దేవుణ్ణి అడుగు, చెప్తాడు దేవుడు. అవును కదమ్మా? ఎవరేంటో దేవుణ్ణి అడుగు, చెప్తారు దేవుడు.
నువ్వు నిజంగా అంత భక్తిపరుడు అయితే, నువ్వు అంత భక్తిపరుడు అయితే జనాలందరూ కూడా అబద్ధ ప్రవక్తల చేతుల్లో కాలిపోతున్నారు, బూడిదైపోతున్నారని నువ్వు అనుకుంటే, నువ్వు ప్రార్థన చేసి నువ్వు వాక్యం చెప్పి ఎవరు ప్రభా సరైన వాళ్ళు కాదు బయలుపరిచాను, నీకు అంత అవకాశం ఎక్కడుంది? నీకు ఇక్కడ వ్యూస్ కావాలి, ఇక్కడ నువ్వు అప్లోడ్లు చేయాలి, ఎక్స్పోర్ట్లు చేయాలి, కటింగ్లు చేయాలి, నువ్వు మళ్ళీ వెనకాల ట్రోల్ చేయాలి. నీకు ఎక్కడ బాబు ఏంటి టైము? నీకు ఎక్కడ దైవికంగా ఉండడానికి? నువ్వు పొద్దున్న ఏం చేస్తావంటే ఈరోజు ఎవరిని చెయ్యాలి ప్రభా, ఈరోజు ఎవడు దొరుకుతాడు ప్రభా ట్రోల్ చేయడానికి? సైతానిగాడి బిడ్డవే నువ్వు, దేవుడి బిడ్డవైతే కాదు. ఈ రోజులు ఎంత పెరిగిపోతుందండి, సాక్ష్యాలు పాడు చేసుకుంటున్నారు. ప్రేత గారు ఎంత ఆత్మీయురాలండి ఆ తల్లి, దెయ్యమంటున్నారు ఆవిడ్ని. ఎంత ఆత్మీయురాల తల్లి, ఎంతమందికి విడుదల ప్రకటించారండి ఆ తల్లి. ఆత్మీయురాలు, అభిషక్తురాలండి ఆ తల్లి. భర్త అభిషక్తులు, పుట్టిన కొడుకు దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే వాళ్ళు చూస్తున్నారు. ఆ బాబు చెయ్యేస్తుంటే ఇలా ఊగిపోతున్నారు, చెయ్యి తీస్తుంటే మామూలు అయిపోతున్నారు. ఈయన చెయ్యి వేస్తుంటే చూసారా ఎలా నాటకం చేయించేస్తున్నాడు? చెయ్యి తీస్తున్నప్పుడు చూసారా ఆపేస్తున్నాడు. దైవజనుల్ని అరగుండలు చేసి దేవుని బిడ్డలు ఇంకా మీలాంటి వాళ్ళ కోసం దేవా స్తోత్రం అంటున్నారు కాబట్టి ఆ కనికరంలో కొట్టుకుపోతున్నారు మీరు, కానీ ఎప్పటికీ కనికరం ఉండదు. వాళ్ళ చేస్తున్నట్టు కార్యాలు నిజమైన దైవజనులకి గొప్ప ఆస్తి. ఎవరిని బట్టండి వాళ్ళు పడుతున్నారు? ఎవరు దారిని పోయి దాని వచ్చేసి వీళ్ళు అన్నీ కూడా ఇమేజ్లు అన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంటే దెబ్బకి ఎక్కడ పెట్టచ్చు? ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఒకటే తెలుసు, దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. హల్లెలూయా. నిన్న ఆరాధన చేస్తుంటే ఆ మహాతల్లి గారు పార్వతమ్మ గారు ఆవిడకంటే డిస్టర్బెన్స్ అయిపోతుందంట. మరి ఏంటో మరి అదేంటో మరి. నేను చెప్పాను కదా మొన్న, ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇంగిత జ్ఞానంతో కూడా ఆలోచించరండి, రివర్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా విరుగుడు కొరకే, మనకు సాక్ష్యం అవడానికి అంతే. మనం ఇంకా కరికర సంపన్నులు కాబట్టి కాపాడు నాయన అంటున్నాం దేవుణ్ణి బట్టి, లేకపోతే ఏ రోజో అయిపోదు. చూడండి, దేవుని దూతలు దేవుని బిడ్డల మీద మన పక్షంగా ఏం చేస్తాయండి? ఫైట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ వాటికి గాయాలవుతాయి. ఎందుకు గాయాలవుతాయి? దెయ్యాల అనుచరులు అనబడే దురాత్మలతో పోట్లాడతాయి కాబట్టి గాయాలవుతాయి. హల్లెలూయా. ఆ సిస్టర్ మేరీ రత్నం గారు పరలోకం వెళ్తుంటే ఎవడు తీసుకెళ్ళాడమ్మా నిన్ను అని అంటున్నారు వాళ్ళు. భయం ఉంది అసలు. నేను అంటాను, అలాంటి వాళ్ళు పరలోకం వెళ్ళకపోతే ఈ విషయాలని తెలుస్తాయేమో అలాంటి వాళ్ళకి. నువ్వు చేసేవయ్యి అయితే నీ 300 రోజులు ఉపవాసం అవి ఒక్క రోజు కూడా కడుపు కొట్టుకోవడానికి ఉండలేవు నువ్వు. నీలో దెయ్యం ఉన్నాడు కానీ దేవుడు లేడు కదా, ఉండగలవా నువ్వు? నువ్వు ఆ 300 రోజులైతే 300 ఏం చేస్తావు? వీడియోలు అప్లోడ్ చేసేస్తే వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటా. నువ్వు నిజంగా మంచోళ్ళు ఇయ్యి, న్యాయవంతులు ఇయ్యి, నిజమైన దేవుని ఇయ్యి ఎవరో చూడరండి. వాడి మీద ఎవడు బుర్ర జల్లుతాడు అయ్యే చూస్తారు. వ్యూస్, సబ్స్క్రైబర్స్, డబ్బు మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏ చూస్తూ ఉంటారు. నిజంగా దేవుడి మార్గాన్ని ప్రకటించే చూడరండి ఎవరు తెలుసా? బాప్తిస్మ ఇచ్చే ఆహార మార్గంలోకి పరిసయ్యులు శాస్త్రులు వచ్చారా? అందుకేమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పిన వాడెవరో? ఇదిగో చెట్ల వేరన గొడ్డలు నాటబడి ఉన్నది, మారు మనసు దగ్గర ఫలైనలు ఫలించిన ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడి ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. నిజంగా ఉన్నారండి కొంతమంది దేవుని వాక్యానికి విరోధులు, కలిపి చెరిపే బోధకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు పట్టుకోరు వీళ్ళు. మళ్ళీ పైగా ఈ రత్నం మేము ఏ రత్నమా? నిన్నేరేస్తాడు మరి లోకంలో, నిన్నేరేస్తాడు. యేసుప్రభుని అన్నవాళ్ళే, బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నవాళ్ళే, హేబేలు రక్తం మొదలుకొని బరకియ కుమారుడుగు జకర్యా రక్తాన్ని ఒలికించిన వాళ్ళే వీళ్ళందరూ. ఏమయ్యారు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించినదానా, నీకు శ్రమ అన్నారా లేదా? నీకు శ్రమ, రాతి మీద రాతి నిలబడకుండా అయిపోతావు చేస్తా.
ఆ తర్వాత ఎంత శ్రమ వచ్చిందండి ఇశ్రాయేలీలకి. రాజులు అనబడినటువంటి వాళ్ళు వచ్చి గుర్రాల బొడ్డులకు తగులుతుందంట వధింపబడినటువంటి మానవ మాతృల యొక్క రక్తం, వధ. దేవుని వాక్యంలో ఉంటుంది, యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడితేనంట పాపక్షమాపణ ఉంటుందంట. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందు రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు వల్లే గనక కార్యాలు జరుగుతుంటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్లనే కదా దెయ్యాలని వెళ్ళగొడతంట. వాళ్ళు ఏమన్నారు? నువ్వు దెయ్యాలకు అధిపతివి కాబట్టి నీవు దెయ్యాలని వెళ్ళగొడుతున్నావు. నీవు దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన మాత్రమే నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు. ఆయన అన్నాడు, ఆహా, నేను దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడితే నీ కుమారులు ఏ అధికారం ఉపయోగించి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దెయ్యాల అధిపతివి కాబట్టి, దెయ్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళగొడుతున్నావు. అయితే మీ పిల్లల్లో దెయ్యాలు ఉన్నాయి, అందుకే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని అర్థం. అర్థమైందా? ఒకవేళ మీ పిల్లల్లో దేవుడు శక్తి ఉండి దేవుని ఆత్మ ఉండి దెయ్యాలు వెళ్ళగొడతాయి, మరి నాలో ఉన్న ఆత్మ ఏంటి? అది అర్థం. నరం లేని నాలుకంటే 400 మాటలు మాట్లాడద్దు అంటానుగా నేను. ఎందుకు మాట్లాడుతున్నారో దేవుడు మరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ యుగమందైనా రాబో యుగమందు ఏముండదో క్షమాపణ ఉండదండి. అందుకేనండి పేతురు, అననీయ సప్ఫీరాలు ద్రవ్యాన్ని అమ్మి కొంత దాచుకుని పేతురు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నీవెందుకు మోసగించావు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మోసగించారో పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత భార్య చచ్చిపోయింది. ఏమండి మేము చచ్చిపోలేదేటండి మరి అలాగైతేని అంటారు వీళ్ళు. ఆ ఆత్మలో చచ్చిపోయావు అయ్యా, నువ్వు బతుకున్నావా అనుకుంటున్నావు? నువ్వు నీ పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఇదే కదా పని, నీ వర్క్ అంత ఇదే. స్టూడెంట్ ఇంకా పెద్ద ఆఫీసర్ అయిపోతావు నువ్వు, పెద్ద ఏమేమి సంతకాలు చేసి అంత ఆఫీసర్ అయిపోతావు నువ్వు. పెద్ద దెయ్యం పిల్ల దెయ్యాలని నీ కను ఇంక ఇప్పటి నుంచి ఇంక నువ్వు నీ పని ఇదే. భక్తిహీనులను నరకం కోసం దేవుడు ఏం చేశాడంట? సైతాను అపవాది అనుచరులను నిత్య నరకాగ్ని కోసం ఎలా సిద్ధపరిచాడో భక్తిహీనుల కోసం నాశనం అనబడేటువంటి నిత్య నరకాగ్ని కూడా సిద్ధపరిచాడంట. మీలాంటి భక్తిహీనులు లేకపోతే నరకం పోసిపోదు. ఏమైపోదు? పోసిపోదు. నీ దృష్టికి నీవే మాత్రమే సత్యవంతుడుగా అగబడిపోతావు. యేసు ప్రభు కూడా నీ ముందు బలాదూరు. మరి ఏమా మనస్సాక్షి గద్దించేద్దండి నిజమైన అభిషేకం కలిగిన వాళ్ళని. అసలు ఎవరిని ఏమన్నా ఈ హృదయం ఊరుకోదు. నువ్వు అందరినీ కూడా అలాగే అనేస్తున్నావు అంటే మరి నువ్వు యేసుప్రభులో ఫీల్ అయిపోతున్నావు అనమాట. మళ్ళీ పైగా యేసుప్రభు శాస్త్రులు పరిశీలన ఉతికేలేదా? నువ్వు యేసుప్రభువా? ప్రపంచ నలుమూలకి పంపేస్తున్నావు నువ్వు వాళ్ళని. వాళ్ళని పట్టుకుని మళ్ళీ ఉతికేసి ఆరేసేస్తున్నావు. ఏమండి, బిలాం వాక్యంలో ఉన్నాడు, పైనుంచి కింద వరకు కడిగి. అలాంటి అనుభవాల్లో ఉన్నవారలారా పోతారు మీరు, జాగ్రత్తని హెచ్చరించో. 10,000 మందికి పంపుతాడు దేవుడు వాక్యాన్ని, బతుకుతారు నీకోసం, నీ విషయంలో. నువ్వు నిజంగా ప్రార్థన చేసి దేవుడు సన్నిధిలో నీకు అంత ఆశ ఉంటే దేవుని వాక్యాన్ని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వాక్యమును ప్రకటించు. వాక్యములో శక్తి ఉంది. హల్లెలూయా. వాక్యములో బలం ఉంది. దేవుని యొక్క వాక్యము సజీవమే, బలము గలదే, ఏ 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే. ప్రతి ఒక్కరి హృదయాల్లోకి, అంతరంగాల్లోకి, ఎముకల్లోకి, మూరుగుల్లోనికి విభాగించినంత మట్టుకు దూరుచు హృదయాలను పరిశీలన చేస్తుంది. ఇలాంటి కాకమ్మ కబుర్లన్నీ సైతానిగాడి వలనే జరుగుతాయి. కలిపి చెరుపుడు బోధకులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో మెలకువలు కలిగించు. కానీ నీ వైఖరి చూస్తుంటే నిజమైన దైవ సేవకులను నెట్టుకుంటున్నావు నువ్వు. నేను చూస్తున్నాను నిన్ను. నిజమైన దైవ సేవకులు ఎవరుంటారో వాళ్ళనే పట్టుకుంటున్నామంటే దేవుని సంబంధులకి దుష్టుల సంబంధాలు తగులుతూ ఉంటారు. ఇప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళు దుష్టుల సంబంధులు కాదా, దేవుని సంబంధికులకి ఎవరైతే తగులుకుంటున్నారో
వాళ్ళందరూ దుష్టుని సంబంధులే. దుష్టుని సంబంధులకు నువ్వు తగులుకోలేకపోతున్నావు. నువ్వు వాళ్ళు ఒకటే కదా, మరి బాగోదు. జోగి జోగి రాసుకుంటేనంట బూడిద రాలిందంట. బూడిదకి ఏమవుతుంది? నీకు బూడిద ఇది రాదు కదా. ఆ బూడిదని పట్టుకుంటే ఎవరో చూడరా, ఇతని గురించి తెలిసిందే కదా అనుకుంటారు. నిజమైన వాళ్ళు పట్టుకుంటే ఈయన గురించి ఏంటి 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 ప్రతి ఒక్కడు చూసేస్తాడు. అవును కదా. పనికి మాలిన పిచ్చోడిని, ఊర్లో ఉన్న పిచ్చోడిని ఎవడ చూడడం, ఆడు పిచ్చోడే కదా, పిచ్చోడి గురించి ఏం చెప్తున్నారు. రాజుగారిని పట్టుకున్నాడు అనుకో, రాజుగారు ఏం పట్టుకున్నారు, ఏ పాయింట్, ఎవరికి కనబడింది, ఎవరు పట్టుకున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది. గెంజిబో వేసుకున్న ఓడులో కంట దొంగలు వచ్చారంట. పట్టించుకుంటారా ఎవరన్నా? మీరన్నా పట్టించుకుంటారా? ఆడ తింటాకి ఏముండదంట, గెంజిపోవేనంట, దడులంట. దొంగోడు వచ్చాడంటే మీరు దొంగోడు ఏమనుకుంటారా? ఏడు సైడ్ వెళ్ళి దిక్కు మొక్కులేని ఆడ దగ్గరికి వెళ్ళాడు, అనవసరంగా టైం వేస్ట్. రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట, రాజుగారి ఇంట్లో పడ్డాడంట. ఏం చేస్తారు మీరు? ఏ వెతికెళ్ళిపోయాడు, ఎలాగెళ్ళాడు, దొడ్డు దారిని వెళ్ళాడా, రైట్ దారిని వెళ్ళాడా, ముందు నుంచి వెళ్ళాడా, వెనకాల నుంచి వెళ్ళాడా, రాజమార్గం నుంచి వెళ్ళాడా, వంకర మార్గం నుంచి వెళ్ళాడా, ఏం పట్టుకుపోయాడు అంటారా? అందుకని అబద్ధ ప్రవక్తలను పట్టుకుంటే ఆడు మామూలే, మాకు తెలిసినోడే. నిజమైన వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు నీకేమొస్తాయి? శరీర సంబంధమైనటువంటి తుచ్చనీయమైనటువంటి ధనాన్ని అపేక్షించి శరీర సంబంధంగా రాళ్లను రొట్టెలుగా మారుస్తున్నాను. జాగ్రత్త, రాళ్ళ రొట్టెలుగా మారో. నీతిమంతుడు ఎన్నటికీ కదల్చబడడు. ఆ నీతిని నువ్వు అవినీతిగా మారుస్తున్నావంటే రాళ్ళను ఏం చేస్తున్నావు? దేనికోసం? డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం నిన్ను చూడాలందరూ. ఇప్పుడు బిలాము డబ్బు కోసం, ఘనత కోసం, మెప్పు కోసం ఏం చేశాడు? దేవుని ప్రజలు అనబడినటువంటి వాళ్ళని అనీతికరమైనటువంటి పరిస్థితులకి వాక్యపు పరిధిలో నుండి ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. దేనికోసం? డబ్బు కోసం. ముసలి ప్రవక్త నిజమైనటువంటి దైవ సేవకుణ్ణి తప్పిస్తున్నాడు. దేనికోసం? ఘనత కోసం. ఆ పాస్టర్ గారు మా ఇంటి గుమ్మం మెట్టెక్కకుండా వెళ్ళిపోతే నా ఇమేజ్ ఏమైపోద్ది? ఇప్పుడు డ్యామేజ్ అయిపోదాం. ఎవరైనా ముందు పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చి ఉంటారంటే నా దగ్గర రాలేదంటే నా బుర్ర ఎక్కడ పెట్టుకోను, నా తల ఎక్కడ పెట్టుకోను. అందుకని ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుడు అన్నపానములు పుచ్చుకోవద్దు, వెళ్ళిన దాన్ని రావద్దంటే ఈయన గారికంటే దేవదూత చెప్పేసిందంటే. ఇలాంటి వాళ్ళు ఎంతమందినైనా అను, ముసలోడు అని అలాగని ఇలాగని పర్లేదు. నిజమైన వాళ్ళు అన్నామంటే దేవుడు చూసుకుంటాడు. ఈ ముసలి ప్రవక్తకి ఏమొచ్చేసిందంటే అబద్ధకుడికి అబద్ధమాడగా అని రాయబడి ఉంది. దేవదూత నీకు అలా చెప్పిందా? నాకేం చెప్పిందో తెలుసా? నీకు అన్నం పెట్టమని చెప్పి నిన్ను మా ఇంటికి వెళ్ళమని చెప్పింది. దేనికోసం కలిపి చెరిపాడు బోధ? నువ్వు రాకుండా వెళ్ళిపోతే ఎలాగా? ఇక్కడ ఎంత పెద్ద పాస్టర్ గారిని ఉన్నాం కదా, నిరసన వెంట్రుకలతో ఎంత సేవ చేసాం ఇక్కడ మామూలుగా. ఇలాంటి సేవ చేసాం పెట్టి. నిజమే బాబా, ఇలాంటి సేవ చేయలేదు నువ్వు. నీకు నువ్వే నేర్చుకుంటావు. పక్కోళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? పడిపోయాడు అనుకుంటున్నారు. ఎదురోళ్ళు ఏమనుకుంటున్నారు కదా? అప్పుడు బాగానే ఉండేవాడు కానీ మధ్యరకంగా వచ్చింది మాయరోగం అనుకుంటున్నారు. ఈ పక్కోళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అప్పుడులకు కాదండి, పాడైపోయాడు, లంచగొండ అయిపోయాడు. ఎక్కడోళ్ళు ఏమనుకుంటున్నారు? అక్రమం అయిపోయాడండి. పాస్టర్స్ ఏమనుకుంటున్నారు? సాక్ష్యం పాడైపోయిందండి, నెలక్కర్లేదండి, 100 వచ్చిన కూడా చెప్పకూడదండి అనుకుంటున్నారు. ఈయనకి ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దని దేవుడు నాతో చెప్పాడు అని మంచి ప్రవక్తని. ఏమైంది మంచి ప్రవక్తకి? చనిపోయాడు. చక్కగా మరియా యేసుప్రభు పాదాలని అత్తరు పోసి అభిషేకం చేస్తుంటే ఇస్కరియోతు యోధ కలిపి చెరిపి బోధిస్తున్నాడు. అంత విలువైనటువంటి అత్తరుని నేలపాలు చేస్తావా? దుర్మార్గుడా, నేలపాలు చేయలేదు, యేసుప్రభు పాదాల మీద వేసింది. నీకు అలాగే నేలపాల కింద కనబడుతున్నాయి నీకు.
మేమంతే, మాకు అన్నీ అలా కనబడుతూ ఉంటాయి. ఆత్మీయ లోతులు తెలదు మాకు. కళ్ళు పేలిపోయినాయి నీకు, ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి, శరీర నేత్రాలు మాత్రం బాగా తెరవబడిపోయినాయి నీకు. నీకు యేసుప్రభు పాదాలు కనబడవు. నీకు ఆ డబ్బుకి సంబంధించిన విలువైన అత్తరే, అంతకు మించిన విలువైన పాదాలు కనబడవు నీకు. కలిపి చెరుపుతున్నాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదా? నన్ను ప్రేమించేవాడు మరీ ధన్యుడని చెప్పాడు కదా యేసుప్రభు. బీదలను కటాక్షించేవాడు చెప్పాడు, నన్ను ప్రేమించేవాడు మరీ ధన్యుడు అన్నాడా? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, మాట గైకుంటాడు అన్నాడా? అన్నాడా లేదా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన హోను ప్రేమించాలన్నాడా? బీదలు ప్రేమించాలన్నాడా? ఇప్పుడు బీదలు ఎక్కువ, దేవుడిని ప్రేమించడం ఎక్కువ. మరి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? మరి ఈనాటి బీదలను ప్రేమించమంటాడు. కన్ఫ్యూజన్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. తలక్రిందులుగా తపస్సు చేసిన యేసుప్రభు పాదాలు కనబడతలేదు అక్కడ. ఖాళీ సంచి కనబడుతుంది ఇక్కడ నాకు. ఇప్పుడు నా ఖాళీ సంచి నిండాలంటే యేసుప్రభు పాదాలా మరి ఏదైనా? అత్తర సీసాలో ఉన్న అత్తరు నమ్మితే డబ్బులు వస్తాయి కదా, సగం యేసుప్రభుకి వేస్తాం, సగం మన దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని త్రిప్పుతున్నారు కదా, వక్రీకరిస్తున్నారు కదా. పౌలు అన్నాడు, మేము కలిపి చెరిపడు అనేకులు వలె లేవు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కానే కాదు. కలిపి చెరిపెడు వాళ్ళం మేము కాదు. అది నా అనేకమైన కలిపి చెరిపెడు బోధకులు. వీళ్ళు ఎందుకో తెలుసా? శరీర ఆకలి తీర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని తిప్పుతారు. దేవుడు శరీర ఆకలిని తీర్చుకోవడానికే రాళ్ళను రొట్టెలుగా మార్చలే. ఈ రోజున బిలాము తన ఆకలి తీర్చుకోవడానికి, తన దప్పిక తీర్చుకోవడానికి, తన ఘనత, తన గౌరవం, తన మెప్పు, తన డబ్బు కోసం వాక్యాన్ని తిప్పి ఎంతోమందిని దేవుని యొద్ద నుండి త్రిప్పాడు. ఈ రోజున వ్యూస్ కోసం ఎంతోమంది దేవుని బిడ్డల్ని తిప్పుతున్నారు. డబ్బుల కోసం ఎంతోమందిని తిప్పుతున్నారు. ఆ రోజున డబ్బు సంచులు డబ్బు పడాలని చక్కగా దేవుణ్ణి ప్రేమించేటువంటి మరియను తిప్పుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉన్న మరియను అదే వాక్యం కలుపుతున్నాడు, చెరుపుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ వాక్య భాగంలో ఉన్న వాటికి ఏటైనా కలిపినా, ఏదైనా తీసివేసినా నరకపాత్రులు అయిపోతారని ఉంది. జీవములో ప్రవేశం ఉండదు. కలపడం అంటే ఏంటి? చెరపడం. కలపడం అంటే లేనిదాన్ని కలపడం. చెరపడం అంటే ఉన్నదాన్ని తీసేయడం. అర్థమైందా? యేసుప్రభును ప్రేమించాలన్నది ఉన్నది, బీదలను కటాక్షించాలన్నది సెకండరీ. ఇప్పుడు యేసుప్రభును ప్రేమిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? యేసుప్రభుని ప్రేమించకూడదు, బీదలనే కటాక్షించాలి. ముసలి ప్రవక్త తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని ఒక వ్యక్తితో అబద్ధమాడి దేవదూత వచ్చేసిందంట ఆయన దగ్గరికి. అయ్యో బాబోయ్ పాస్టర్ గారు ఇన్ని అబద్ధాలు కోరు పుట్ట, దేవదూత వచ్చేసిందా బాబు. కొంతమంది మాకు ఈ దర్శనం రాపోయినా దర్శనం వచ్చేసింది అంటారు. కొంతమంది స్వరం వినబడపోయినా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. మా తోటికోళ్ళకి స్వరం వినబడిపోతుంది, అందుకే మాకే వినబడిపోయిందని చెప్పారు. అమ్మ ఎక్కడ వినబడిందమ్మా అని దేవుడిని నిలదీసేయాలి. నిన్ను అప్పుడు తెలుస్తుంది నీకు. నిలదీయడు కదా అనుకుంటున్నావు నువ్వు, అక్కడ ఉంది నీకు. లేని వార్తను పుట్టిస్తున్నావా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దని. దర్శనాలు రాపోయినా దర్శనం వచ్చేసింది నాకు, స్వరం వినబడపోయినా వినబడిపోయింది. ఎప్పుడు వినబడిందమ్మా నీకు? వినబడింది అంతే అనుకున్నాను, వినబడిపోయింది. ఎందుకు? మా తోటికోళ్ళకి వినబడుతుంది కదా, మరి నాకు వినబడకపోతే మా అత్తగారికి వినబడుతుంది కదా, మరి నాకు వినబడకపోతే నాకంటే చిన్నది మా చెల్లికి వినబడుతుంది కదా, మరి నాకు వినబడిపోతే బాగోదు. నిన్ను అడిగారు ఎవరన్నా వినబడుతుందండి? నువ్వెందుకు? గుమ్ముడికే దొంగ అంట భుజాలు తడుముకుంటాడంట. ఎందుకు? గుమ్ముడికే దొంగిలించిన దొంగ ఆడు. గుమ్ముడికే అనగానే భుజాల మీద ఉందనుకుంటున్నాడు వీడు. చూసారమ్మా, మన ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వాక్యాన్ని జీవాహారం, దేవదూతలకు సంబంధించిన పరసంబంధమైన ఆహారం వీళ్ళు కలుపుతున్నారు, చెరుపుతున్నారు, అనుకూలంగా మార్చుకుంటున్నారు,
రొట్టెలు చేసుకుంటున్నారు, తింటున్నారు. దేవుడి దగ్గర ఏమైపోయారు? పాపాత్ములు అయిపోయారు. ఈ రోజున వ్యక్తిగతంగా నీ అంతటా నీవు కూడా దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నావా? నీవు అననుకూలం అయిపోతావు దేవుడికి. దైవజనులుగా మేమైనా అనుకూలం చేసుకోవాలనుకుంటున్నామా? అననుకూలం అయిపోతాం. దేవుని వాక్యాన్ని ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ మార్చజాలరు, ఎందుకంటే అవి స్థిరమైనవి. సామెతల గ్రంథములో యెహోవా యొక్క త్రాసు, ఆయన తూనిక రాళ్ళు, ఆయన ఏర్పాటులు. ఆయన నియమించారు. ఆయన నియమించిన దాన్ని మనం ఏం చేయడానికి లేదు, మార్చడానికి లేదు. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఈ రోజున ఎంతమంది తమ తమ స్వకీయ లాభం కోసం మార్చుకుంటున్న వాళ్ళు ఎంతోమంది, అనుకూలం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది. దేవుని బిడ్డలకు ఒక నియమం ఉంది, కట్టడం ఉంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుని బిడ్డలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసినప్పుడు పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకుని రోగాల బండ దగ్గర పెట్టుకుని అందులో చేయవలసినవి చేసి దేవుని ఓ చరణం పాడేటప్పుడు ఓ చరణం పాడేటాడు ఒకరు ఇలాగ అంటూ ఉండండి, ఇంకో చరణం ఒకరు పాడుతూ ఉన్నప్పుడు బొట్టెట్టి వాళ్ళు అట్టండి, ఇంకొక చరణం ఇంకొకరు పాడుతున్నప్పుడు గంధం పూసి వాళ్ళు పూయండి, ఇంకొక చరణం ఒకరు పాడుతున్నప్పుడు తమలపాకులు తాంబూలాలు ఇచ్చి వాళ్ళు ఇవ్వండి. ఎక్కడ నేర్చుకున్నామమ్మా? మాకు నేరి పక్కర్లేదండి, మేమండి ఆకాశము నుండి వచ్చినా మన్నా దేవుడు మన్నాలాగా ఇస్తాడండి, మేము దాన్ని కలుపుతామండి, తీసేస్తాడు మా ఇష్టం వచ్చినట్టు. అందుకే క్రైస్తవ్యం నవ్వుల పాలైపోతుంది. ఫేస్బుక్ ఇలా చూడగానే దేవునికి స్తోత్రం అని వస్తుంది. ఏంటది అనుకుంటుంటే అమ్మలక్కలు బొట్లు పెట్టుకోలేదు ఇంతకనే. వీళ్ళందరూ రోకల బండి అట్టుకుని చుట్టూ కూర్చునంట పొడుతారంట పొట్టలోని. అది అయిన తర్వాత అంట ఏమేమో చూడలేకపోయాను, ఇంకా బుర్ర మెంటలెక్కిపోయింది నాకు. అనుకూలం ఒకటే, కళ్యాణమే పాట, దేవుడి పాట కదా విన్నాను నేను. ఎవరిదో పెళ్లి జరుగుతుంది, ఎంత బాగా పాట. ఈవిడేమో తెల్ల చీర పైన ముసుగు, పెళ్ళి కొడుకు తెల్ల బట్టలు, ఎదురుగుండా పాస్టర్ గారు ఫ్రాక్ వేసుకుని, కళ్యాణమే వైభోగమే. పాస్టర్ గారు ఈ బొట్టు తీసుకుని పెండ్లి కుమార్తె నుదుటి మీద పెట్టారు. పెళ్ళి కూతుర్ని ఈ తిలకం తీసుకుని పెట్టు, పెళ్ళి కొడుకుని ఈ తిలకం తీసుకుని పెళ్ళి కుమార్తె నుదుటి మీద పెట్టు, కళ్యాణమే. పరిణయమే పెళ్లి సంబరమే. కన్యకగా సిద్ధపడిపోతావమ్మా నువ్వు. ఎంత అందంగా ఉందో చూడండి ఆ పాట. అసలు ఎంత అద్భుతమైన, యేసుక్రీస్తుకి పెండ్లి కుమార్తెకి లింక్ పెట్టి పాడిన పాట. అందులో ఆ పాటలో అర్థం ఏమనుంది? అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే, కలిగే నిరంతర సంతోషమే. పరిశుద్ధ వివాహం అంటే మచ్చైనా ముడతైనా కళంకమైనది మరి ఏదైనా లేక మహిమ కలిగిన కన్యకగా నిలబడితే, ఈ కన్యకను తండ్రి దేవాది దేవుడు యేసుక్రీస్తు సరస్సున నిలబడాలి. ఈ కన్యకేటి మరి బొట్టెడుతుంది. ఈ వరుడు ఆవిడికి బొట్టు, ఈ వధువు ఆయనకి బొట్టు, మధ్యలో పాస్టర్గా బొట్టిట్టు నువ్వు ఇట్టేసుకో. మన పూర్వీకులండి క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి శ్రమపడి ఎంతో కష్టపడి కుట్టించుకొని అలా చేసి ఇలా చేసి ఒక్క దాటి మీదకి క్రైస్తవ్యాన్ని తీసుకొస్తే ఎన్నో సంవత్సరాల యొక్క శ్రమ ఫలితం ఒక్కసారిగా లాగేస్తున్నారండి. ఒక్కసారిగా లాగేస్తున్నారు వెనక్కి. ఓ పాస్టర్గా లేచాడు, సిలువు బొట్టు అంట, సిలువు బొట్టు ఎట్టుకొచ్చంట. ఏం లేదంట, ఇప్పుడు ఇలా ఎట్టుకుంటావా సిలువ అంతేనంట. ఓ పాస్టర్, పెద్ద పాస్టర్ గారు
నేను అన్నాను, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, సౌలును పడేసింది సైతాను. నువ్వేదో పెద్ద ఏదో మర్మాన్ని కనిపెట్టేశాను అనుకుంటున్నావు నువ్వు. ఏమంటే బొట్టు ఇట్టుకోవడం వల్ల ఇట్టుకోపోవడం వల్ల ఇట్టుకోలేదని బాబు ఎంతమంది క్రైస్తవులా అనుకుంటారండి. ఎక్కడైనా నిలబడితే అమ్మ నువ్వు క్రైస్తవురాలువా అనుకుంటాను. ఖచ్చితంగా ఫస్ట్ వేసి మాట ఏంటి? నీ భర్త చచ్చిపోయాడు అన్నవాళ్ళు దెయ్యపు అనుభవాల్లో ఉన్నవాళ్ళు చేస్తా. అర్థమైందా? ఫస్ట్ ఎక్కడికైనా వెళ్తే ఏమంటారండి మనల్ని? ఏమంటే మీరు క్రిస్టియన్సా అంటారు. అంతేగాని మీ ఆయన పోయాడా అందరూ ఎవరోనే నువ్వు అనుకో. అది మరి కదా. అయ్య బాబా క్రైస్తవులు ఎంతమందా అని అనిపించుకో. స్కూల్ డ్రెస్ ఎందుకు పెడతారండి? ఇప్పుడు చూడండి, మన ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయనుకోండి సపోజ్. ఈ స్కూల్ డ్రెస్ వేరు, ఈ స్కూల్ డ్రెస్ వేరు. నువ్వు ఆ స్కూల్ డ్రెస్ వేసుకొచ్చేస్తానంటే ఊరుకుంటాడా? ఆ స్కూల్ డ్రెస్ వేసుకొచ్చేస్తానంటే ఏమనుకుంటారు? ఆ స్కూలుకి సంబంధించిన వాళ్ళు ఏమో వేసుకుంటారు. ఏ స్కూలోడు ఆ స్కూల్ వేసుకుంటే ఆ స్కూలోడికి ఏంటి? మా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, బొట్టు పెట్టుకోలేకపోతే ఏమంటారు నిన్ను? దేవుని బిడ్డలు అంటారు ముందు. ఫస్ట్ ఏమంటారు కదా? మీరు దేవుడిని తెలుసుకున్నారండి అంటారు ముందు. విధవ అనరు ఎవరు. ఆఖరి నువ్వు పండంటు ముసలిదానమైనా వచ్చి నువ్వు విధవ అనరు. ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు తెలుసా? ముందు అదే మాట మాట్లాడు. నువ్వు పెట్టుకుంటే ఎవడన్నా అంటాడా నిన్ను? నువ్వు పెట్టుకుంటే ఇంకా నిజమైన వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు బొట్టెట్టుకున్నావేటి అంటారు. నిజమైన వాళ్ళు తెలుసో లేదా మీకు? అర్థం వాళ్ళు అంటారు, కానీ నిజమైన వాళ్ళు ఏమంటారు? నాన్న నువ్వు పెట్టుకున్నావేటి అంటారు. మనం దేవుడి కోసం ముద్రలు ఉండాలండి మనలోని. ఏ ముద్ర కనబడదు నీకు? శిలువ ముద్ర కనబడదు, ఆయన రక్త ముద్ర కనబడదు. ఏ ముద్ర కనబడదు? నువ్వు బొట్టు తీసేస్తే నువ్వు క్రైస్తవుడు దేవుని బిడ్డ అని ముద్ర కనబడద్దు నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు బిడ్డ అంటారు నిన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుప్రభు రక్తం ముద్ర కనబడద్దా నీకు? నువ్వు యేసుప్రభు బిడ్డవా అని ఎవరు అంటారు? ఎప్పుడు అంటారు చెప్పు నిన్ను చూసి? బొట్టు లేనప్పుడు అంటారు. బొట్ట ఉన్నప్పుడు నేను ఎవరేమనరు తెలుసమ్మా. ఈ ముద్రలో మన పూర్వీకులు ఒక దర్శనం కలిగి మనల్ని ఎలా నడిపించారు. ఆ దర్శనాన్ని ఒక్క సెకనులో వెనక్కలాగేస్తున్నారు వీళ్ళు. శిలువ బొట్టు ఎట్టుకోవచ్చు, అనుకూలంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. ఒక ఆయన అంటున్నాడు, మా అమ్మని మా నాన్న చితకబాదేసేవాడు. ఆ రోజు చిన్నప్పుడు నాకు తెలిసేది కాదు, ఈ పాస్టర్లు మా అమ్మోళ్ళని బొట్లు పెట్టుకోనివ్వలేదు, అందుకే చితకబాదేశారు. మా అమ్మ మా నాన్న విడిపోయారు, అందుకే నాకు వాళ్ళంటే చిరాకు. ఆయన ముద్రలు నీలో కనబడతాయి కదా, నువ్వు ప్రత్యేకంగా ఉంటావు కదా, నువ్వు రాజుగారు అమ్మాయి అని తెలడానికి నువ్వు అందరిలాగా ఉంటే రాజుగారు అమ్మాయి అని తెలవు. రాజువారి అమ్మాయికి తగినట్టుగా నువ్వు వేసుకుంటే రాజుగారి అమ్మాయివి. నువ్వు దేవుని బిడ్డవంటే నీకు తెలియజేసేదేది ఇంతే. ఇదే చెప్తున్నాను చూడు. ఇదే ఎందుకు ఇదే? ఒక రాయి ఉంది బొట్టెట్టు. మన ఎరడోని క్యాంపులు ముందు ఏం అంటారు? రాత్రి అమ్మోరు ఇడిసిపోయింది ఇక్కడ. మైసమ్మ, ఏ అమ్మ? మైసమ్మ, దుర్గమ్మ తల్లి. బొట్టెట్టినంతట్లు ఏమైపోయింది? దేవుడు బయలుపరిచాడు ఎదురు స్థలం ఇస్తానని. తీరా ఎదురు స్థలం ఇస్తానని బయలుపరితే తెగ చేసేస్తున్నాం ప్రార్థన. బయలుపరిస్తేనే చేస్తాం, కావాలని ఏడం. అర్థమైందా? ప్రభువా నువ్వు బయలుపరిచావు, నువ్వు ఇవ్వగలవు నాయన, నమ్మదగిన దేవుడు, ఎందుకు ఉద్దేశించావు ప్రభువా ఇవ్వండి అనేటప్పటికీ శ్రీమంతులు సామంతులు కదా వాళ్ళు. ఆ పక్కన గొడవ ఉందే, ఆ గొడవ ఇక్కడ కట్టాలని అంత ఎత్తు మెరకేశారు. అప్పటికి మనకి ఇల్లు అవ్వలే. అక్కడ నిలబడి నేను అన్నాను, ప్రభువా అది మాకిస్తానన్నావు కదా, అయినా నీవు సమర్థుడు. మన సంఘంలో కూడా ఇంకొకరు బయలుపరిచారు మనకిస్తున్నట్టు. శక్తివంతుడు నాయన. అది వాళ్ళ వశం అవుద్దని మాత్రం నేను అనుకోవట్లేదు. అది మాత్రం మా వశం అయిపోద్ది. ఎందుకంటే మేము మిమ్మల్ని అడగలే, మీరే చెప్పారు. ఒక్కసారి కదా, 2 సార్లుగా, చాలాసార్లు చెప్పారు, ప్రభువా నువ్వేం చేస్తావు మాకు తెలియదు కానీ మా స్వాధీనం అయిపోద్ది నాయన ఇది అని. వెళ్ళిపోయాడు. పొద్దున్న పూజ, చెట్లు కొట్టించేశారు, నల్ల మట్టిని తెచ్చారు,
శంకుస్థాపన. పురోహితుడు వచ్చాడంట. ఎక్కడ వేయవలెను శంకుస్థాపన అన్నాడంట. ఇక్కడ 7 సంఖ్య వచ్చింది. 7తో పోతారు. మీకు ఇక్కడ శుభం కలగదు, జయం కలగదు, అశుభం. మరి ఏం చేయమంటారండి? ఏమక్కర్లే, ఆ పక్కనే కట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మాత్రం పుష్కలంగా ఉంటుంది మీకు గొడవకి. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రొక్లైన్స్ తెచ్చి గబగబా ఎంతసేపు అండి, ఒక ప్రొక్లైన్ కాకుండా 4 పెట్టేసరికి దెబ్బకి వేసి పడేస్తాయి. చక్కగా పక్కన చేసేసి గొడవ కట్టేశారు. అది మనకు ఇప్పుడు మొరుగ్గా ఉంది. ఆ గొడవ కట్టుట వల్ల ఒక్కడు కూడా కొండానికి రాలేదు పక్కకి. అపచారం. ఏమంటే వాళ్ళకి కీడు, మనకు మేలు. వాళ్ళకి అశుభం, మనకు శుభం. వాళ్ళకి అది దిష్టి బొమ్మ, మనకది దేవుడు ఆశీర్వాదం. ఒకసారి దర్శనం ఎలాగొచ్చిందో అలాగే నెరవేరిపోయింది. నాగరాజు గారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి ఆ స్థలం మీకు కలిసిపోతే కొనేసుకోండి అన్నారు. ఇంకా అందులో టిస్టేట్ ఎవరు కొనుక్కోవట్లేదని. ఇదే ఎవరు కొనుక్కోరు. మనకి ఇస్తానన్న స్థలం ఎప్పటికీ మందే. ఎవరు స్వాధీనపరుచుకున్నా మనకి దేవుడు ఇవ్వాల్సిందే. ఆమె అర్థమైందా? ఏం జరిగిందో తెలుసా? నాగరాజు గారు వచ్చి, పాస్టర్ గారండి మీకు కలిసిపోద్దాం, 1,60,000కి దాన్ని కొనడం జరిగింది. హల్లెలూయా. మన ఇల్లు కట్టేటప్పుడు సమస్త మెటీరియల్ కూడా అక్కడ వేసాం. అది లేకపోతే ఎక్కడ వేసుకోవాలో మనకు తెలియదు. అర్థమైందా? ప్రభువు యొక్క ప్రణాళికలు గొప్పవి. వాటి కొరకు ఎదురు చూడగలిగేటువంటి కెపాసిటీ మనకుందా? ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మన కన్న తండ్రికి అన్నీ తెలుసు. అందులో ఏలు కాలెట్టి డాడీ నీకు అది తెలదేమో, ఇచ్చి ఇలాగ చేస్తామని చెప్పినట్టు ఉంటుంది. అలా చెప్పకండి. మన తండ్రికి అన్నీ తెలిసినప్పుడు మధ్యరకంగా వచ్చేసి ఏదో అంటారు కదా, పానకంలో పుడకంటారా, అలాగొచ్చేసి మీ డాడీకి అన్నీ తెలిసినప్పుడు నువ్వు వచ్చి డాడీ అది అలాగే ఇలా, నీ బుర్ర ఎంత ఆయన బుర్ర ఎంత, నోరు మూసుకు నోరు కట్టుకుని తండ్రి నీ రెక్కల మీద పెట్టిన భారం అంతా నీ ఇష్టం, నువ్వు చేస్తే నేను అనుభవిస్తా, ఎందుకంటే నేను అనాథన కాదు, నా దేవుడు నువ్వు నాకు తోడున్నావు. హల్లెలూయా. అనాథనమా? మన మట్టికి మనం ఏడు చేసి గీపెట్టేయడానికి. మన పక్షంగా ఉన్నవాడు అధికుడు, బలవంతుడు. నువ్వు ఊరకే నిలుచుండి చూడు, దేవుడు చేసే కార్యంలో నిలబెడతాడు. హల్లెలూయా. ఒక ఫంక్షన్ చేయాలంటే పెళ్ళి కొడుకు చేసుకుంటాడండి అన్నీ. బాగుంటుందా? వెనకతల చేస్తే శుభ్రంగా రెడీ అయ్యి పెళ్ళి కొడుకు ఆ డెకరేషన్లో ఉన్న సింహాసనం మీద కూర్చుంటాడు. అంతే. చేస్తారా? చేయరా? ఖచ్చితంగా చేస్తారు లేదా పెళ్ళి కొడుక్కి? మరి అంతకంటే ఎక్కువ కదా మన తండ్రి. మనల్ని పెళ్ళి కొడుకుల్లా పెళ్ళి కూతురులాగా మీదేమీ లేదబ్బాయి, శుభ్రంగా డెకరేషన్ చేస్తా, అక్కడ సింహాసనం వేస్తా, శుభ్రంగా కూర్చో, మిమ్మల్ని అందరూ చూస్తారు, మీకు ఘనత మెప్పు గౌరవం ఇస్తానంటే, డాడీ ఇది ఇలా చేస్తే బాగుంటుంది, డాడీ ఇది ఇలాగా చేసేసుకో, నువ్వు చేసి వద్దురే. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఇతరుల వంటి వాళ్ళం కాదు, దేవునికి కట్టుబడి ఉండాల్సిన వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ఒక్కటి ఫీల్ అవు, నా తండ్రి ఘనుడు, నాకు నా తండ్రి ఉన్నారు, నాకంటే ఎక్కువ తెలుసు, నాకు రేపు ఏమి సంభవించినో తెలియదు, నేను సచ్చే వరకు నా జీవితాన్ని రాసి పెట్టేశాడు ఆయన. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎలా నడిపిస్తాడో నడుద్దాం. అంతటా మనం నడిస్తే ఎరడులో ఉన్నటువంటి గోగడ్డ జాత్. మనంతటా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అకస్మాత్తుగా తుఫాను వచ్చేసి సిద్ధాపూర్ బాగు పొంగిపోద్ది. అర్థమైందా? మనకి ఇష్టం వచ్చినట్టుగా నడిచేద్దాము అని అనుకుంటే సాలించుమరలో ఉన్న కాలం అంతా కూడా ఆశ ఏ ఉన్నాయి, పంట చేలు ఉన్నాయి కదా, అది ఇది కలిసిపోద్ది రోడ్డు అందు. దేవుడు నడిపాలని అనుకుంటే అడ్డులు ఆటంకాలు నీకు రాకుండా అడ్డుపడిపోతాడు. దేవుడు ఏం చేస్తాడో రహదారిని వేస్తాడు. నువ్వు కళ్ళు మూసుకుని నడిచేయచ్చు అందులో. హల్లెలూయా. మన దేవుడు అద్భుతం చేసే దేవుడు. చూడండి, అలా జరిగింది. మన స్థలం ఒక్కటి కాదండి, 2 కాదండి, చాలా అద్భుతాలు మనం నిరీక్షిస్తాం. వాళ్ళు అపచారం అన్నందుకు అది వదిలేశారు. రేపొద్దున అది కూడా అపచారం అంటారు. అపచారం అని వదిలేస్తే ఎవరన్నా ఉంటారు అక్కడ? ఎవరన్నా మనం వెళ్ళిపోతాం అంతే.
అపచారం అని వదిలేసిన వాళ్ళు రారు. అందుకే మన దేవుని బిడ్డలకి కారు ఎప్పుడే కొనుక్కుంటారు 20 లక్షలు పెట్టి. ఏదో జరుగుతుంది, పురోహితుడు వస్తాడు, చూసేస్తాడు పంచాంగం. నువ్వు కారు ఎప్పుడైతే సరైన ముహూర్తంలో రాలేదు, ఈ కారు ప్లేస్లో ఇంకో కారు పెట్టాలా అంటాడు. 20 లక్షల కారుని 10 లక్షలకు బేర పెట్టేస్తాడు. మళ్ళంటి వాళ్ళు కొనేసుకుంటారు. ఇల్లైనంతే. మనకి ఏమన్నా అపచారాలు ఉంటాయి? మీరు కానీ చూసుకుంటున్నారా? చూసుకొని మనకు అలాంటి అపచారాలు ఉండవు. ఆ కీడే మనకు మేలైంది. హల్లెలూయా. వాళ్ళ కీడు కీడు అని వదిలేసింది మనకు మేలైంది. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలీలకి కట్టని గృహాల్లో ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళు కట్టారా? ప్రయాసపడ్డారా? ఎవరు కట్టారు? అన్ని జనులు కట్టుకున్నారే. మన దేవుడు ఏం చేశాడు? మన దేవుడు చేసే కార్యాలన్నీ అలాగే ఉంటాయి మనకి. హల్లెలూయా. చక్కగా ఎలీషా హయాంలో షునేమీరాలు కరువు వచ్చే టైంకి భార్యాభర్తల హనీమూన్ వెళ్ళినట్టుగా వెళ్ళిపోయింది. కరువు వచ్చే టైంకి ఆ కరువులు ఇక్కడ ఉండి ఏం చేద్దాం? గుండ్లు బాదుకోవడం తప్ప పని పాట లేదు. దేవుడు ఉద్దేశించాడు అంతే. ఏమనుకున్నాడంటే మా షునేమీరాలు నాకు ఇష్టురాలు, అందుకని ఈ షునేమీరాలని ఒక 7 సంవత్సరాలు టూర్కి పంపుదాం. టూర్కి ఏ అమెరికన్నా పంపేసాడు అనుకో, మనల్ని టూరే కదా, పంపుదాం అనుకున్నాడు. చెప్పాడు. దేవుని యొక్క దాసుడు ఎలీషా అన్నాడు, అమ్మ 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఈ కరువులు నువ్వు ఎందుకు లేరా, టూర్కి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ పన్నా పశువులు పని ఉంటుందా? మీకు ఈ పని ఉంటుందా? వెళ్ళిపోండి. కరువు వచ్చేసిందంటే పశువులు కూడా పోషించుకోవడం కష్టమైపోద్ది అనుకుంటారు కదా. ఇవన్నీ కూడా మీకు అనుకూలం చేసుకుని 7 సంవత్సరాలు వెళ్ళిపోండి, మీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోండి. చక్కగా వెళ్ళిపోయారు. చక్కగా అన్నీ చూడవలసి చూసాడు. ఇంటి దగ్గర ఉంటే ఏముందండి? సేను ఇల్లు. సేను ఇల్లే మగోళ్ళకి, ఆడోళ్ళకి వంట వంట ఇదేనా? విదేశాలకు పంపాడు. విదేశాలకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటాడు. చక్కగా టూర్ ముగించుకుని ఇంటికి వచ్చింది. భయపడతలేదు. ఇల్లు వాకిళ్ళు లేవు, ఏమీ లేవు. అంత అయింది స్వాహ. భయమేలా? ఎవరు పంపారు మనల్ని? మన సుఖం ఎవరు చూస్తున్నారు? మన సౌఖ్యం ఎవరు చూస్తున్నారు? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరు మనల్ని ప్రేమించాలా? ఇది సబబు కదా. వచ్చేటోడికి ఏం లేదు. అరిసేలేదు, ఏడిసేలేదు, ఎలిగెత్తి ఇశ్రాయేలీలా. ముందు ఎలీషా కానీ తిట్టలేదు, ఎలీషా కానీ పడిపోలేదు. ఆ రోజు అతనే కనుక వెళ్ళొద్దంటే ఈరోజు నాకు సేను చెట్టు ఎవడెత్తాడు రెక్కలు ముక్కలు చేసి కాసుకుని కాపాడుకున్నాను. నేను రోడ్డు మీద పడిపోయినట్టు పడిపోయాం. అతను మాటిని ఎగిరేలేదు. చక్కగా ఏం చేసింది? ఉంది. ఉండేటప్పటికి ఒక తలంపు వచ్చింది, రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా దేవుడు ఆయన మాట మీద వెళ్ళింది కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన భుజాల మీద. అవును, మోయకపోతే ఏం చేస్తాం? నేను కూడా మా ఊళ్ళని ఎవరినైనా కొంచెం నాకు ప్రేమగా ఉన్న వాళ్ళని ఏమంటాను తెలుసా? అయ్యి బాబు ఇలాగ అలాగే ఒప్పుకున్న పెళ్ళి వాయించ తప్పదా, వాయించా నేను అంటాను. నా పద్ధతి అలాగే ఉంటుంది. ఒప్పుకున్న పెళ్ళి వాయించక తప్పదు, ఒప్పుకున్నా వాయించు అంతే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు తప్పదు. పంపినోడు ఎవడో, తీసుకొస్తానని చెప్పినోడు ఎవడో, చక్కగా టూర్ అని చెప్పిన వాళ్ళు ఎవరో, టూర్కి వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరో. చక్కగా వెళ్ళింది. వెళ్ళేటోడు దేవుడు రంగం సిద్ధపరిచి గెహాజీని పెట్టి అక్కడ ఆ రాజుగారితో ఏమండి మాట్లాడుతుంటే ఆ రాజుగారు అన్నారు, ఒరే మీ అయ్యగారు చేసిన అద్భుతాలు చెప్పరా? ఎంతవరకు చెప్పమని అనలేదు కదా రాజు. అప్పుడు చెప్పమని అండవు, ఇప్పుడు చెప్పమని అంటాడు అంతే. అది మీ అయ్యగారు ఏం చేశారో చెప్పు. మా అయ్యగారండి ఓ చచ్చిపోయిన వాళ్ళు లేపేసాడండి. ఏమీ లేదండి, ఒక చచ్చిపోయాడండి ఒక అబ్బాయి, ఒక అమ్మ, ఒక ఆవిడ ఉండేదండి. మా అయ్యగారిని చాలా ప్రేమించేదండి. పిల్లలు లేరండి. మా అయ్యగారు అన్నారు నీకు పిల్లలు పుడతారు చూడు దేవుడు అన్నారు, పుట్టేసాడండి. ఆ తర్వాత బిడ్డ చచ్చిపోయాడండి. తలపోటు ఏదో వచ్చేసి ఒకేసారి చచ్చిపోయాడు. చచ్చిపోగానేనండి మా అయ్యగారి దగ్గరికి వచ్చేసింది ఆవిడ. మా అయ్యగారు నన్ను పంపారు, పని జరగలేదండి నా వల్ల. మా అయ్యగారు వచ్చారు. రాగానే లేచి కూర్చున్నాడండి. బాబు ఇదిగానండి బాబు ఈవిడే, ఇగో ఈ పుట్టుడే. ఈవిడ ఇతనా? ఈ కుర్రోడా? ఏడు చచ్చిపోయి బతుకుని కుర్రోడు ఇతను. ఆ పాస్టర్ గారు నన్ను తల ప్రేమించిన ఆవిడా. ఏమ్మా ఏం కావాలి నీకు? ఏమీ లేదండి, నా ఇల్లు వాకిళ్ళు ఆక్యుపై అయిపోయినాయండి, స్వాధీనం చేసుకున్నారండి. ఎవరక్కడ? అధిపతి ఈమె పక్షంగా
7 సంవత్సరాల పంట. ఆయన అన్నాడు అధిపతి, 7 సంవత్సరాలు పంట లేదు మహాప్రభు, వర్షాలు లేవు, ఏమీ లేవు, పంటలు లేవు, అసలు ఎవరు పంట వేయలేదు, నాకు అనవసరం. 7 సంవత్సరాలకి ఎన్ని పంటలు ఉన్నాయో అన్ని పంటల యొక్క బాపతి ధనాన్ని ఆమెకి ఇచ్చేయి. ఇంకా ఆమె బాపతి ఎవరెవరు స్వాధీనపరుచుకున్నారో ఆమె పక్షంగా సైనికుల్ని తీసుకెళ్ళి వాళ్ళని 4 బాదులు బాది ఆవిడకున్నవన్నీ కూడా తీసుకొచ్చాయి. షునేమీరాలు సజావుగా టూర్ ముగించుకుని రాజుగారి దగ్గరికి వచ్చి అట్టుపండు తిన్నంత ఈజీగా వెళ్ళిపోయేటప్పటికి అన్నీ స్వాధీనం చేసేసి తాళాలు ఇచ్చేసారు చేతికి. 7 సంవత్సరాలకి ఎక్కడుంది? కానీ 7 సంవత్సరాల పంట ఎక్కడుందో చేతిలో ఉంది. ఎవరిచ్చారు? ఏమండి, దేవుడి మీద ఆధారపడిపోతే మన కొరకు ఆయన పెట్టుకున్న ఆశలు గొప్పగా ఉంటాయి, ఆలోచనలు గొప్పగా ఉంటాయి, ఊహలు గొప్పగా ఉంటాయి, ఉద్దేశాలు గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు ఆలోచించే దేవుడు ఉండగా నువ్వెందుకు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఈ తలంపు ఇలాగ వెళ్తే మళ్ళీ ఇలాగ ఆలోచించామంటే ఇలాగో మరి ఇలాగో మరి అలాగో 10 రకాలు ఆలోచించే. వండుకున్నప్పుడే 10 కూరలు వండుకో. ఆలోచనలు మాత్రం ఆలోచనలకి 10 కూరలు అనుకోండి. ఇప్పుడు బీరకాయలు మండిపోతున్నాయండి, ఇప్పుడు బంగాళాదుంపలు మండిపోతున్నాయండి, టమాటాలు మండిపోతున్నాయి, 10 కూరలు ఎలా వండుకుంటాం? ఆలోచనలు కాబట్టి ₹10 ఖర్చు ఉండదు. ఎన్ని ఆలోచనలన్నా చేసేస్తాం కదండి. అదే దేవుడు చూస్తాడు. ఏం ఆలోచన చేసింది? దైవాత్మతో ఒకే ఆలోచన వచ్చింది. ఎవరికి? 10 ఆలోచనలు రాకూడదు. దేవుడు మాట అంటే మాట. దేవుని ఆత్మతో నడిపింపబడితే ఏ మార్గంలో నడవాలా తలంపిస్తాడు దేవుడు. 10 రకాలుగా నడిపించడు దేవుడు. ఆయన ఏ దేవుడు? ఏకైక దేవుడు. ఆయన మార్గం ఒకే మార్గం, ఆయన మాట ఒకే మాట. నిన్ను నడిపించే విధానం ఒకే రీతిగా ఉంటుంది. నీకు ఒక ఆలోచన వస్తుందో 100 ఆలోచనలు వస్తున్నాయా? దాన్ని బట్టి అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుకూలంగా చేసుకుంటే మనం అపరాధులం అయిపోతాం. దేవుడు కొరకే జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలి. ఏది మంచో ఏది చెడో జాగ్రత్తగా మనల్ని మనం అధ్యయనం చేయాలి. బిలాము యొక్క కలిపు చెరుపుడు బోధలో నీతితో నిలబడినటువంటి వాళ్ళు అనీతిమంతులుగా మార్చబడ్డారు. జాగ్రత్త. ఆ రోజున యేసుక్రీస్తును ప్రేమించే అనుభవంలో ఉన్నటువంటి మరియా అబద్ధ బోధకుడు యొక్క మాటల్లో పడిపోదునేమో, కానీ యేసుప్రభు అడ్డొచ్చాడు. ఇప్పటికి ఇది కానిము, బేదలల్లప్పుడు కూడా మీతో ఉంటాను, నేను ఎప్పుడు వెళ్ళనంటే ఏం చేసిందామే? ఆ మార్గంలోనే. ఈ రోజున మీరు తప్పుడు మార్గములలో వెళ్లకుండా దైవాత్మావేశముతో దేవుని యొక్క దైవజనుల ద్వారా దేవుడు ప్రతిదీ విషదపరుస్తున్నాడు. జాగ్రత్త, మరీకు విషదపరిచినట్టు. నువ్వెక్కడుంటావు? దేవుడు విషదపరుస్తున్నటువంటి వాక్యపు లోతుల్లో మాత్రమే పాతుకునిపో. హల్లెలూయా. ప్రతీది కూడా నమ్మొద్దు. మా యొద్ద నుండి మీకు ఈ బోధ వినబడుతుంది, వేరొక స్వరం వినబడద్దేమో, జాగ్రత్త. ఈ బోధ కాక మరి యొక్క బోధ దేవుని యొద్ద నుండి వచ్చిన దూత ప్రకటించిన ఆ దేవదూత శాపగ్రస్తుడు అన్నాడు. ఎవరో? పౌలయ్య గారు. అర్థమైందా? ఆయన మాట అంటే మాట మారదు. రాళ్ళు రొట్టెలుగా మారకూడదు నీ జీవితంలో. నీ తలంపులు చంచలత్వం ఉండకూడదు. దేవుడు వాక్యం మీద నీ తలంపులు కట్టబడాలి, నీ ఊహలు కట్టబడాలి, నీ ఉద్దేశ్యాలు కట్టబడాలి. ఒకరోజు నీకు ఇష్టమైనటువంటి దైవ సేవకుడు మరో రోజు కష్టమైపోతున్నాడంటే దైవ సేవకుడు మారిపోయాడు, నువ్వు మారిపోయావా? యేసుప్రభు ఇస్కరియోతు యోధాకు చాలా మంచిగా ఉన్నాడు. ఫస్ట్ ఇస్కరియోతు యోధ చాలా మంచోడని వెంబడించాడు. ఇస్కరియోతు యోధాని దేవాది దేవుడు పిలుచుకున్నప్పుడు ఇస్కరియోతు యోధ ఎలాగున్నాడు? మరి ఎవరు మారారు? మారాడా? ఈ రోజున మనం మారుతున్నామా? వాక్యం మారనిది మనం మారుతున్నామా? చెప్పండి. మారకూడదు. వాక్యాన్ని బట్టి మాత్రమే మనం ఏం చేయాలి? నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు, మన తండ్రి, మన ప్రభువు,
మనల్ని అత్యధికంగా ప్రేమించాడు. ఆయన మాట మన జీవితంలో ముద్రించుకున్నామా? ఆయన ముద్రలు మన యందు ఏర్పడ్డాయా? మనల్ని దేవుడు అత్యున్నతంగా నిలబెడతాడు. హల్లెలూయా. దానిని కాలదనుకున్నామా? ఎన్నటికీ నిలబడ్డం అనేది అసంభవం. అసంభవం. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని మీదే ఆధారపడి ఉండగలగాలి. మనము కూడా దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా చేసుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. తూనిక రాళ్ళు అవి న్యాయమైనవి. ఈ తూనిక రాళ్ళు యెహోవా యొక్క ఏర్పాట్లు. ఇప్పుడు మీకు ఒక యజమానుడు ఉన్నాడండి. మనందరికి ఒక యజమానుడు ఉన్నాడు. ఒకరికి తక్కిడిచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్క తక్కిడిచ్చాడు. తక్కిడి తూనిక రాళ్ళు ఇచ్చాడు. ఒకరికి ఏమన్నాడు, వేరుశెనగ గుళ్ళు నువ్వు న్యాయంగా అమ్ముకో, నీకు నేను జీతం ఇస్తాను. న్యాయంగా అమ్ముకో, నీకు జీతం ఇస్తాను. అమ్ముకున్నది నీకే, నీకు ఇచ్చే జీతం నీకే. ఒకరికేమో వేరుశెనగ గుళ్ళు ఇచ్చాడు, ఒకరికేమో జీడిపప్పు ఇచ్చాడు, ఒకరికేమో బాదం పప్పు ఇచ్చాడు. అర్థమైందా? అది కాస్ట్లీగా అందుకు చెప్తున్నాను. ఇచ్చాడు. ఇచ్చి పిస్తా పప్పు ఇచ్చాడు ఒకడికి. నువ్వు అమ్ముకో, నీకు న్యాయమైన త్రాసు ఇచ్చాను, న్యాయమైన తూనిక రాళ్ళు ఇచ్చాను, ఎక్కడ కూడా నువ్వు అన్యాయం చేయకూడదు అని అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నువ్వు అమ్ముకున్న డబ్బులు నీకే, ఎంత అమ్ముకుంటే అంత నీకే, నేను కూడా నీకు అమ్ముకున్నందుకు జీతం ఇస్తాను, ఇది నీకే. న్యాయమైనోడు ఏం చేస్తున్నాడంటే న్యాయమైన తూనిక రాళ్లతో న్యాయంగా కొలుస్తున్నాడు పిస్తా పప్పు. కొలుస్తున్నప్పుడు కొలిపించుకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. ఇతనికి ఏమొస్తున్నాయి? డబ్బులు న్యాయంగా వస్తున్నాయి. ఈ యజమానుడికి తెలుసు, కాల్కులేట్ చేస్తాడు ఎంత వచ్చింది తెలుసు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కింద ఒక పావు కేజీకి సంబంధించి అయస్కాంతం పెట్టారు. పావు కేజీ అయస్కాంతం తెలుసా? రౌండ్గా ఉంటుంది పావు కేజీ, పావు కేజీ. ఈ పావు కేజీ అయస్కాంతం పెట్టేటప్పటికి పావు కేజీ కలిసి వచ్చేస్తుంది వీళ్ళకి. 30 కేజీ మాత్రమే అమ్ముతున్నారు, కానీ కేజీ డబ్బులు వీళ్ళకి ఇంకే ఏమొస్తుంది? లాభం. దేని వలన లాభం? ఇది దుర్నీతి వలన లాభం, అన్యాయం వలన లాభం. కంటికి కనబడుతుంది లాభం. ఇతను ఏమనుకుంటాడంటే నాకు ఇది లాభం వస్తుంది, తర్వాత యజమానుడు కూడా జీతం వస్తుంది, నేను ఏమైపోవచ్చు? కుబేరుణ్ణి అయిపోవచ్చు. కానీ న్యాయంగా ఉన్నవాడు న్యాయంగా చేస్తున్నాడు. కొంతమంది ఏమో అన్యాయంగా అయస్కాంతం పెట్టారు. ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? కొనుక్కున్న వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఎవరికి లాభం కలుగుతుంది? ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి నష్టం కలిగించి ఇతను లాభం చేస్తున్నాడు అంటే ఇతను ఏం చేస్తున్నాడు? అక్రమం చేస్తున్నాడు. న్యాయమైన తూనిక రాళ్లను మారుస్తున్నాడు. న్యాయమైన త్రాసును తనకు అనుకూలం, తన శారీరకంగా డబ్బు కోసం ఏం చేస్తున్నాడు? అనుకూలం. మిగతా వాడు ఏం చేస్తున్నాడు? న్యాయంగా. యజమానుడికి తెలిసిపోయింది. యజమానుడికి ఎలా తెలిసిపోయిందంటే మొత్తానికి తెలిసిపోయింది. తర్వాత చెప్తాను. మొత్తానికి ఏమైంది? తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, యజమానుడు వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా బాగా అద్దించేసాను డబ్బు, ఇప్పుడు యజమానుడు కూడా జీతం ఇచ్చేస్తాడు అంతా మనకి అనుకుంటే, మొత్తానికి త్రాసు తీసేసుకుని, రాళ్ళు తీసేసుకుని, కిందెట్టి అయస్కాంతం తీసేసుకుని, అతనుకున్న అన్యాయపు డబ్బు కూడా తీసేసుకుని, నేను కూడా నీకు జీతం ఇవ్వనని రోడ్డు మీద గెంటేశాడు. రోడ్డు మీదకి గెంటేశాడు. న్యాయమైన వాళ్ళకి త్రాసు ఉంచుకో, తూనిక రాళ్ళు ఉంచుకో, నువ్వు ఇంకా బిజినెస్ చేసుకో, నీకు వచ్చే డబ్బు నీకే, నువ్వు జీవితకాలం అంతా బిజినెస్ చేసుకో, జీవితకాలం నేను జీతం ఇస్తాను అన్నాడు. కొంచెం దానికి కక్కుర్తి పడినాడు, కట్టుబట్టలతో తోసేయబడ్డాడు. న్యాయానికి నమ్మకానికి నిలబడినోడు నమ్మకస్తుడిగా జీవితకాలం అంతా టోకాలిది అతని జీవితానికి. హల్లెలూయా. ఇంకో విషయం, వీళ్ళ వల్ల లాభం కలిగింది ఎవరికి? యజమానుడికి. ప్లస్ కొనుక్కున్న వాళ్ళు నష్టపోలేదు. ఈ అన్యాయస్తుల వల్ల యజమానుడికి నష్టం కలిగింది, కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు. ఇంకో విషయం, కొనుక్కున్న వాళ్ళకి అర్థమైపోయి ఎప్పుడన్నా ఆడి దగ్గర కొనుక్కుంటాడా? ఆడిని పంపించిన యజమానుడికి ఏమవుతాయి? వీళ్ళని బట్టి అవమానం వస్తుంది. ఇదంతా దేవుని వాక్యం. హల్లెలూయా.
ఇప్పుడు కొద్ది దానికోసం మనం కక్కుర్తుపడి అసలు సిసలైనటువంటి ఈ లోక సంబంధమైన దేవుడిచ్చేటువంటి పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఏమవుతున్నాం, కోల్పోతున్నాం కొద్ది దానికోసం కక్కుర్తుపడి. కానీ ఎంత కష్టమైనా ఆ ఎదుటోడు బాగా లాభాన్ని అపేక్షిస్తున్నాడు అని వాళ్ళలాగా మనం ఉండాలని అనుకోకుండా వాడిని అసహించుకుంటూనే దేవుణ్ణి ప్రేమిస్తూనే 4 గోడల మధ్య దేవుడు నన్ను చూస్తున్నాడని యథార్థంగా చేసినోడికి వాడి జీతము దక్కింది. దేవుడు జీవితకాలం పోషిస్తానన్నాడు. ఆ త్రాసు ఆ గుండెని ఉంచేసుకో, నువ్వు బిజినెస్ చేసుకో అన్నాడు. ఇతని దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా జీవితకాలం అంతా అతని దగ్గర కొనుక్కోవడానికి వాళ్ళకి ఏ నష్టం కలిగించలేదు, వాళ్ళకి నమ్మకాన్ని పెంచాడు. ఇతని ద్వారా యజమానుడికి ఘనత వచ్చింది. ఇదే దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం న్యాయమైనది. దాన్ని మన శరీర సంబంధమైన వాటి కొరకు అనుకూలపరుచుకున్నామనుకో, మనం కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయిన వాడిని అనుభవంలో ఉంటాం, తోసేస్తాడు దేవుడు. లేదా మనకి ఎంత కష్టం వచ్చినా మన దేవుని ఎదురు యథార్థంగా ఉన్నామనుకో, అనుకోనటువంటి రీతులుగా 4 దశల 4 ద్వారాలు తెరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏది బాగుంది మనకి? దురాశ అంట దుఃఖానికి హేతు అయిపోద్దంట. జాగ్రత్త. ఒక నక్క ఉందంట. ఆ నక్క ఇప్పుడు కూడానండి వెంటాడి తిందండి. సింహం లేకపోతే పులి వేటాడిన మాంసాలను ఏం చేద్ది, ఇది తింటూ ఉంటుంది అన్నమాట. తింటూ ఉంటుంది. చక్కగా ఒక సింహం వేటాడిన మాంసం కంటపడింది. కంటపడితేనంట ఆ మాంసం తిందామని త్వరలో పెట్టుకుందంట, చెట్టు త్వరలో. ఈ లోపంట అక్కడ ఎవడో బాణం విసిరేటువంటి ఒక అతన్ని ఏమంటారు, వేటగాడు బాణం అక్కడ పెట్టంట. కొంచెం అలాగే వెళ్ళి ముఖం కడుక్కుని ఆ చెట్టుకున్న కాయ కోసుకుని తిందామని వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికంట ఈ నక్క ఏం చేసిందంట, ఆ బాణానికి పట్టుపోయిందంట. ఆ బాణంలో కొంత హ్యాండ్ బ్యాగులని లేకపోతే చిప్పులని లెదర్తో చేస్తారు, అంటే పశువు యొక్క చర్మంతో చేస్తారు. అలాగే అక్కడ కూడా కట్టడానికి పశువు యొక్క చర్మంతో ఈ చెట్లో పెట్టుకుంది కదా. సింహం వేటాడు వదిలేసిందని అది తినచ్చు కదా. ఎక్స్ట్రాగానే ఇది కనబడుతుంది ఎంత చూడండి, ఎంత అది కనబడదంట. అనుకుందంట ఈ బాణం వేసి ఊడి దగ్గర కొంచెం ఉంది కదా, ఇది కూడా తినేద్దాం, ముందు ఆ తర్వాత అది తిందాం అనుకుంటాడు కంట. ఈ బాణం ఇలాగ ఉంటుంది కదా, అది తినేసేటోడు కంట. ఆ బాణం నీకు అర్థమైందా? ఇలా ఉంటుంది అది బాణం, ఇలాగే ఉండి ఇలాగ ఉంటుంది. ఇది తింటా ఉండేటాడు కంటే అది ఊడిపోయి ఇది నొక్కేసిందంట మేడ. అర్థమైందా? మేడ ఏం చేసిందంట, నొక్కేసిందంట. మీకు అంతకంటే అర్థమయ్యి చెప్పనా? మన ఇంటి దగ్గర టమాటాలన్నీ, మన ఇంటి దగ్గర ఎలకలు కొట్టి చాలా ఉంటాయి, అవునా? ఎలకలు కొట్టి చాలా ఉంటాయి కానీ ఎలకలు తెలివేంటో చూడండి. ఎలకలు బోన్లో పెట్టి దాని దగ్గరికి వస్తాయి చూడు, అవి తినేసి వెళ్ళిపో. ఎలకలు పెట్టి బోన్ దగ్గరకు వచ్చి అవి తినేసి వెళ్తున్నాం కదా, రోజు తినేసి వెళ్ళొచ్చు కదా, వెళ్ళం మేము. అందులో కనపడుతుంది కదా, తింటాం. ఇప్పుడు ఈ ఎలక ఏం చేద్దే, బోన్లో సిక్కుపోద్ది, దాన్ని మనం చంపేస్తాం. అలాగా ఈ నక్క అంత ఉంది కదా, చెట్లు త్వరలో దాచుకున్నావు కదా, నీకు దేవుడు ఇచ్చాడు కదా, అదంతా నీకే కదా. నువ్వు శ్రమ పడక్కర లేకుండా నీకు వేటను దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు, అది తినొచ్చు కదా. అది దాచుకుని ఏం చేస్తాం? ఇప్పుడు ఇందాక వీడికి కూడా న్యాయంగా ఇచ్చాడు, న్యాయంగా అమ్ముకొని నేను కూడా జీతం ఇస్తానంటే అది వద్దంట. కింద ఇసుకంత పెట్టి సంపాదించాడు. ఏమైంది చివరికి? దురాశ దుఃఖానికి హేతు. నక్క యొక్క దురాశ దుఃఖానికి హేతు. ఎలక యొక్క దురాశ దుఃఖానికి దుఃఖమేట్లే, మరణమే. మన జీవితంలో కూడా ఎర్రకే మనం ఏమవుతో చిక్కుబడిపోతాం. దేవుడు ఇచ్చింది మనకి ఎంత ఉంటుంది, ఎరక చిక్కుబడిపోతాం. గెహాజీ దేవుడు వలన పొందుకోవలసింది ఎంత ఉంటుంది అతనికి తెలుసు. ఏలియా దగ్గర ఎలీషా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలీషా దగ్గర నాకుందే గొప్ప ఆశీర్వాదం. దేనికి చిక్కుబడిపోయాడు? ఎంత వస్తుంది కదా, ఎంత వస్తుంది కానీ ముందు అది తీసుకుంటా. ఏం చేశాడు? రథం వెనకతల పరిగెడి, అమ్ముడి మా అయ్యగారండి 2 మనుగులు వెండి, ఇంకా 2 జతల దుస్తులు. 2 మనుగులు వెండి ఏంటయ్యా, 4 మనుగులు వెండి అట్టుకెళ్ళి, మా వాళ్ళు కూడా నీతో వస్తారు నడు. మీ వాళ్ళు వద్దురే, అక్కడ వరకు రమ్మన్నాడు, అక్కడ నేను వెళ్ళిపోతాను. ఏం చేశాడు?
దురాశ దుఃఖానికి హేతువైంది. కట్టుకోలేదు, వెండి ధరించలేదు, బట్ట కట్టలేదు. ఏమైంది? కుష్ఠరోగం పైనుంచి కిందకే. ఏ బట్ట కట్టుకున్నా అడ్డుకుపోద్ది. నువ్వు లాక్కున్నావంటే చర్మం ఊడొచ్చేద్ది. మరి చేత ఏమైంది? ఆకానికి తెలుసు, ఎంతవరకు వచ్చేసాను, ఇక ముందు ఉందండి నాకు రాజమార్గం, వెళ్ళిపోతానండి. ఏం చేసావు? దురాశ దుఃఖానికి హేతువైంది. బంగారపు కమ్మె షేరారు వస్త్రం. నీకు కూడా దేవుడు ఆయన వాక్ ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాడు, నీకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, దైవజనులను పెట్టి నడిపిస్తున్నాడు. వాళ్ళ వెనకతలు నడవకుండా ఎందుకు పక్కలకు చూపులు నీకు నాశనానికి తప్ప. దైవజనుడైనటువంటి యెహోషువ నడిపిస్తుంటే ఆకాను ప్రక్క చూపు ఎందుకయ్యా నీకు? ఎలీషా నడిపిస్తుంటే గెహాజీ నీకెందుకు వెనక చూపు? నాశనానికే. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనులమైన మమ్మల్ని నడిపిస్తున్నాడు, విశ్వాసులను మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ రాజమార్గంలో వెళ్ళక దొడ్డిదారులు ఎందుకు నీకు? రాజమార్గంలోనే ఆశీర్వదింపబడితే నువ్వు తల పైకెత్తుకుంటావు, దొడ్డిదారులు ఆశీర్వదింపబడితే నువ్వు తల దించుకుంటావు. రాజమార్గంలో ఎవడొస్తాడో? కుమారుడు వస్తాడు. దొడ్డి మార్గంలో ఎవడొస్తాడు? దొంగోడు వస్తాడు. నువ్వు దేవుని కుమారుడువా లేకపోతే దొంగోడువా, బానిసవా, పనోడువా? నువ్వే మార్గంలో నడవాలి? రాజమార్గంలో నడువు. నీ దేవుడు రాజమార్గంలో నడుపుతున్నాడు. దొడ్డిదారులు వెళ్ళకో. నువ్వు దాసుడు కాదు, నీవు దేవునికి ప్రియ కుమారుడు, కుమార్తె. హల్లెలూయా. దొడ్డిదారులు వచ్చేవాడిని శత్రువైన అపవాది. నువ్వు దొడ్డిదారులు నడుపుతున్నావంటే వాడి హయాంలో పరిగెడుతున్నావు అనమాట. ఆడు మాత్రం నాశనానికి నడుపుతాడు నిన్ను. ఆడంటాడు రాజమార్గంలో వెళ్తున్నావా, షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతాను వచ్చి, షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతాను వచ్చి. ఎక్కడికి వెళ్తున్నావు? నేనా గంగావతి. రాజమార్గంలో వెళ్తావు, ఇలా రూట్ వేస్తారని వెళ్తాను అంటున్నావా? సీల్లో పడి తీసుకుపోతాను వచ్చాయి. సీల్లో పడి తీసుకెళ్తే వెళ్ళగలరమ్మ మీరు? అసలు ఇది తీసుకుంటానంటాడు, ఆ తర్వాత దెబ్బలు పడేస్తాడు. అప్పుడు అంటాడు నన్ను ఎందుకు ఇలా చేసావు నువ్వు? చక్కగా రాజమార్గంలో వెళ్ళిపోదును కదా, నేను రమ్మంటే ఎందుకు వచ్చావు నువ్వు? నేను రమ్మంటే వచ్చేస్తావా నువ్వు? చెప్పు చెప్పు, రమ్మంటే వచ్చేస్తావా? నీకు బంగారం ఇస్తానంటే తీసుకుంటావు, విషం ఇచ్చి మింగే అంటే మింగేస్తావు నువ్వు. నీకు తెలీదా ఎందుకు వచ్చావు? మధ్యరకంగా ముంచేస్తాను నేను, తెల్దా నీకు? అందుకే కదా నేను అన్నాను. మీ నాన్న నీ కోసం రాజమార్గం ఏర్పాటు చేస్తుంటే దొడ్డిదారులు నాతో ఇంటికి పని రివర్స్ అయిపోతాడు. ముసలి ప్రవక్త రివర్స్ అయిపోయాడు కదా. నువ్వు దేవుని మాటను విననందున నీకు మరణమే అన్నాడు. చూడు ఎలా మాట్లాడాడు. జాగ్రత్త. నీ దేవుడిని నడిపిస్తుంటే నువ్వేం చేయి? నడువు. వెనక్కి చూడకు, పక్కన చూడకు. మన చూపు ఎప్పుడూ ఒక్కటే, మన మాట ఒక్కటే, మన మార్గం ఒక్కటే. 4 మార్గాలు మనకు కాదు, సైతానుగాడికి. హల్లెలూయా. అందుకే మన మార్గం రాజమార్గం. మన చూపు నిటారుగా చూడగలగాలి. మన ప్రకాశం ఎదరకే ప్రకాశించాలి. హల్లెలూయా. వెనక్కి లాగబడ్డానికి కానీ, పక్కలుగా చూడడానికి కానీ, దొడ్డిదారులు ఎత్తుక్కోవడానికి కానీ మనము అవకాశం ఇవ్వకూడదు. మన దేవుడు రాజు, మనం రాజబిడ్డలం. మన మార్గము రాజమార్గం. ఈ రాజమార్గం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకం తీసుకెళ్తా. దొడ్డిదారిలోంచి వెళ్ళామనుకో షార్ట్ కట్ అంటాడు. జాగ్రత్త. అర్థమైందా? గెహాజీ మా అయ్యగారి దగ్గర ఉంటే ఎప్పుడు కొత్తదో తెలదు కానీ షార్ట్ కట్లో సంపాదించుకుని రెట్టేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు. ఆకాను కూడా అలాగే అనుకున్నాడు కదా. మరి ఏమయ్యారు ఇద్దరునే? మరి మనం ఏమవుతాం? వద్దమ్మా, మనకొద్దు. మనకు దేవుడు మెలకు నేర్పుతున్నాడు. మన తింగరోళ్ళం కాదు, తింగరై చెప్పిన మాటలు వినడానికి. మన దేవుడు మహాజ్ఞాని. ప్రభు అన్నాడు నీకు జ్ఞానం లేకపోతే అడుగు నేను ఇస్తా. ఆ ప్రభువే అన్నాడు నా ప్రజలు వాక్యం అనే జ్ఞానం లేక నశించిపోతున్నారు. నశించిపోవడం ఏం కర్మ? నీకు బోల్డు వాక్యం ఇస్తుంటే దేవుడు. నీకు వాక్యం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? నశించిపోమ్మనా? నశించిపోమ్మని కాదు, తేజరిల్లమని. దైవజనులు వాక్యం చెప్తున్నారు కదా. నువ్వు లెమ్మో, తేజరిల్లు, నీకు వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనం? సైతానిగాడికి సంబంధించిన సరుక్కి అట్రాక్ట్ అవ్వద్దు. ఆడు ఇప్పుడు కూడా దొడ్డిదారి చూపిస్తాడు. మనకు దొడ్డిదారులు వద్దు.
మన రాజమార్గం దేవుడు చూపిస్తున్నాడు, దొడ్డిదారి వాడు చూపిస్తున్నాడు. ఏ మార్గం కావాలి? రాజమార్గమే. రాజమార్గాన్ని మనం మార్చడానికి లేదు. హల్లెలూయా. ఆ మార్గంలో ప్రయాణించాలి. హల్లెలూయా. ఆయన్ని చూసుకుంటూ ప్రయాణిస్తే ఆయన మార్గం మనకు తేలికగా ఉంటుంది, అది భారంగా ఉండదు. హల్లెలూయా. లేకపోతేనే మనకు గజిబిజిగా ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. చూడండి, ఏమేమి ధ్యానం చేసుకున్నాం. అపవిత్రాత్మలు మనల్ని విడిచిపోతాయి. విడిచిపోతున్నప్పుడు ఎవరిలోయో మనలోకి రావడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అంత బలాన్ని మనం సంపాదించాలి. అవి కాలిపోవాలి. హల్లెలూయా. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? నిజమైన సేవకుల మీద బుర్ర జల్లుతున్నారు, కానీ మనం వాళ్ళ క్రియలను బట్టి తెలుసుకుంటాం. అంతేగాని దేవుడి దగ్గర ఉన్న దూతలు సైతానిగడి దూతలు కాదు. అవునా? జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఆ మోగ చెవిటి దయ్యాన్ని విడిపించలేనంత మాత్రాన వాళ్ళు ఎవరు కాదు? దేవుని బిడ్డలు కాదు. కొంచెం శక్తి తక్కువ ఉందన్నమాట, అంతే. వాళ్ళ దేవుని బిడ్డలే, శక్తి ఏమైంది? కొంచెం తక్కువగా ఉంది. వాళ్ళు ఏమవ్వాలి? బలం పుంజుకోవాలి. అంతేగాని వాళ్ళు చీకటి సంబంధులు కాదు. అలాగే మనం క్రియలను బట్టి తెలుసుకోవాలి. మంచి వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మనకు దూరం అయిపోవాలి. మనకు దేవుడు ఇస్తున్నటువంటి రాజమార్గంలో మనం నడవాలి. కలిపి చెరిపిడి బోధనలను బట్టి మనమే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మనం వెళ్ళకూడదు. ఇంకోటి, శరీర సంబంధమైన ఇంత దానికోసం ఆత్మ సంబంధమైన దేవుడిచ్చే అంత ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు. ఇంకొక పాయింట్ లోతు నేర్చుకున్నాం. మనం దేవుని బిడ్డలాగా రక్తపు ముద్రలు కనబడవు మన మీద. కనబడవు కంటికి. ఎవరికి? బయట వాళ్ళ కంటికి రక్త ముద్రలు కనబడవు, అభిషేకపు ముద్ర కనబడదు. మరి ఏ ముద్రను బట్టి మనం దేవుని బిడ్డలమని తెలుస్తుంది బయట వాళ్ళకి అంటే? బొట్టు. ఇది చాలా చెప్పుకున్నాం మనం. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషయాల్ని మనం మర్చిపోకూడదు. ఆయన మార్గాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మనం త్రోసేయకూడదు. ఆయనది ఒకే మాట, ఒకే మార్గం, ఒకే బాట. మనకి కూడా ఒకే ఆలోచన ఉండాలి, ఒకే నిర్ణయం ఉండాలి, ఒకే తలంపు ఉండాలి. తలంపులు, రెండు తలంపుల మధ్య తడవలాడితేనే ఏలియా తిట్టేశాడు. ఇప్పుడు 10 తలంపుల మధ్య తడవలాడితే మనం, అందుకని 10 తలంపులు ఉండకూడదు, 10 ఆలోచనలు ఉండకూడదు, 10 నిర్ణయాలు ఉండకూడదు, 10 ఉద్దేశాలు ఉండకూడదు. ఈరోజు 10 కూరలే వండుకోలేకపోతున్నాం మనం. దీనికి నయ్యా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి తిరిగేస్తుందా బుర్ర అని చెప్పుకున్నాం. అర్థమైందా? మన జీవితంలో ఈ వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి.